Hello everyone, welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. మనం ప్రీవియస్ సెషన్స్లో మ్యాటర్ గురించి ఎన్నో విషయాలు అయితే తెలుసుకున్నాం. లైక్ మ్యాటర్ ఇస్ మేడప్ ఆఫ్ స్మాలెస్ట్ టైనీ పార్టికల్స్ అని, అండ్ దిస్ పార్టికల్స్ ఆర్ యాక్చువల్లీ మేడప్ ఆఫ్ ఆటమ్స్ అన్న విషయాన్ని కూడా మనం ప్రీవియస్ సెషన్లో అయితే అర్థం చేసుకున్నాం. ఒకవేళ ఇఫ్ ద మ్యాటర్ ఇస్ మేడప్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్, దాన్ని మనం ఎలిమెంట్ అని డిఫైన్ చేసాం. ఒకవేళ ఇఫ్ ద మ్యాటర్ ఇస్ మేడప్ ఆఫ్ two or more different types of atoms, then we define that particular thing as a compound, right? And ఈ elements కి compounds కి గల atomic masses ని molecular masses ని ఎన్నో విషయాల్ని మనం ప్రీవియస్ సెషన్స్లో అయితే అర్థం చేసుకున్నాం, రైట్? సో ఈ పర్టికులర్ సెషన్లో ఒకవేళ ఇఫ్ వీఆర్ మిక్సింగ్ టూ ఎలిమెంట్స్, లేదంటే an element is mixed with a compound or a compound is mixed with the other compound, అంటే ఇలా మిక్స్ చేసినప్పుడు ఏం జరగచ్చు? దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు ఆన్సర్, రైట్? సో అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇఫ్ దే ఆర్ రియాక్టింగ్, దెన్ దట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ సబ్స్టెన్సెస్. ఒకవేళ రియాక్టింగ్ కాకపోతే, ఇఫ్ దే ఆర్ నాట్ రియాక్టింగ్, దెన్ దట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ మిక్స్చర్స్. సో ఇక్కడ ఒక సబ్స్టెన్స్ ఇంకొక సబ్స్టెన్స్తో రియాక్ట్ అవుతుంది అంటే ఒక కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అవుతుందని చెప్తున్నాం కదా. సో ఈ ఫార్మేషన్ ఏదైతే ఉందో, దట్ మీన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ న్యూ సబ్స్టెన్స్. సో దీన్ని మనం కెమికల్ చేంజ్ అని పిలుస్తాం. అండ్ దిస్ కెమికల్ చేంజ్ ఈజ్ నోన్ యాజ్ ఏ కెమికల్ రియాక్షన్. అంటే జరిగే ప్రతి కెమికల్ రియాక్షన్ ఇస్ యాక్చువల్లీ గవర్న్డ్ బై సర్టెన్ లాస్. ఆ లాస్నే మనం లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అని పిలుస్తాం. సో ఈ పర్టికులర్ సెషన్లో విల్ బి ట్రైంగ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్. There are so many different laws. We will try to understand about the 5 laws of chemical combination. అంటే ఒక రియాక్షన్ అనేది జరగాలి అని అంటే the reactants are reacting together to form products. సో ఇది జరగడంలో this process happens with certain laws. ఈ ప్రాసెస్ అనేది కొన్ని లాస్ని అయితే ఫాలో అవుతుంది. దోస్ లాస్ విల్ ట్రై టు అండర్స్టాండ్ నౌ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్. తరువాత ఈ లాస్ అన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత, ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఏ పర్సన్ నేమ్ డాల్టన్, ఈయన మొట్టమొదటిసారిగా ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మ్యాటర్, వాటికి సర్టన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అని ఆయన చెప్పారు. అండ్ హీ హాజ్ డిఫైన్డ్ దోస్ క్యారెక్టరిస్టిక్స్. అవేంటో కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాస్టులేట్స్. విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ దోస్ postulates that were defined by Dalton. Okay, so the first thing here is, if you haven't joined the Telegram group, please join the Telegram group, because you get every single updates that we post in this channel, Vedantu Telugu NEET. ఓకే, ఒకవేళ మీరు కానీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే దట్ విల్ గివ్ యూ ఆల్ ద నోటిఫికేషన్స్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఛానల్. Okay, so without any more delay, laws of chemical combination. First, why it is getting into the picture? మనకి ఏంటంటే ప్యూర్ సబ్స్టెన్సెస్. ఓకే, ఈ ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటే మనకి ప్యూర్ సబ్స్టెన్సెస్ రెండు రకాలు ఉంటాయి. మళ్ళీ ఏవేవి ఉంటాయి? ఎలిమెంట్స్ అయినా అవ్వచ్చు, కాంపౌండ్స్ అయినా అవ్వచ్చు. సో హియర్ యూ హ్యావ్ వాట్? ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్. ఓకే, ఇవి ఒక దాంట్లో ఒకటి మిక్స్ చేసినప్పుడు, ఓకే, 2 ఎలిమెంట్స్ కావచ్చు, 3 ఎలిమెంట్స్ కావచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా, లేదంటే ఎలిమెంట్స్ ఇస్ రియాక్టింగ్ విత్ కాంపౌండ్ కావచ్చు, లేదంటే ఒక కాంపౌండ్ రియాక్టింగ్ కావచ్చు. సో ఇవి రెండింటిని మనం కానీ మిక్స్ చేసామనుకోండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అన్ ఎలిమెంట్ ఇస్ మిక్స్డ్ విత్ అన్ ఎలిమెంట్ అయినా అవ్వచ్చు, లేదంటే ఎలిమెంట్ని ఒక కాంపౌండ్ అయినా మిక్స్ చేయొచ్చు, లేదంటే కాంపౌండ్ ఇస్ మిక్స్డ్ విత్ ఏ కాంపౌండ్. ఓకే, ఇలా మనం మిక్స్ చేసినప్పుడు రెండు జరగచ్చు. ఒకటేంటంటే ఇవి రియాక్ట్ అవ్వచ్చు, ఒకటేంటంటే దే మే రియాక్ట్. సో ఒక రియాక్షన్ జరగచ్చు. సో ఒకదాంతో ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక రియాక్షన్ అనేది జరగచ్చు, అంటే ఒక కెమికల్ చేంజ్ అనేది జరగచ్చు. ఏం జరగచ్చు ఇక్కడ? ఒక కెమికల్ చేంజ్ అనేది జరగచ్చు. సో బేసికల్గా కెమికల్ చేంజ్ జరిగితే ఏం జరుగుతుంది? మనకు కొత్త సబ్స్టెన్సెస్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ మనకు న్యూ సబ్స్టెన్సెస్ ఫామ్ అవుతాయి. ఓకే,
సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ రియాక్షన్ అకర్స్. ఒకవేళ రియాక్షన్ జరగలేదనుకోండి, సో దట్ మీన్స్ దెర్ ఈస్ నో రియాక్షన్. సో ఇఫ్ దే ఆర్ నాట్ రియాక్టింగ్, దెన్ దట్ విడ్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ మిక్స్చర్స్ అన్నమాట. మనకి ఇక్కడ మిక్స్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాట్ ఆర్ ఫార్మ్? Mixtures are actually formed. So this is what happens when they do not react. When they react, ఒక కెమికల్ చేంజ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇక్కడ జరిగే కెమికల్ చేంజ్ ఏం జరుగుతుంది? సో ఈ రియాక్టెంట్స్ కాస్త ఒకదానికొకటి ఇంట్రాక్ట్ అయ్యి రియాక్టెంట్స్ ఆర్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్. అంతే కదా? ఈ రియాక్టెంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గవర్న్డ్ బై సర్టెన్ లాస్. సో దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం? ఒక ప్రాసెస్ అని పిలుస్తున్నాం. సో ఈ ప్రాసెస్ అనేది ఇట్ ఈస్ గవర్న్డ్ బై సర్టెన్ లాస్. ఆ లాస్ ఏంటో విల్ ట్రై టు అండర్స్టాండ్ వన్ బై వన్. సో ద ఫస్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్ ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. వాట్ ఈస్ ద ఫస్ట్ లా? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో ఫస్ట్ ఈ లా గురించి మనం అర్థం చేసుకుంటాం. ఓకే, అండ్ తరువాత విల్ ట్రై టు అండర్స్టాండ్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. వాట్ ఈస్ ఇట్? లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. ఓకే, అండ్ దీంతో పాటుగా దెర్ ఇస్ వన్ మోర్ లా, దట్ ఈస్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లా? లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్. ఒక్కొక్క లా గురించి క్లియర్గా ఇన్ డీటెయిల్గా అయితే అర్థం చేసుకుందాం. ఓకే, సో ద లాస్ట్ వన్ is law of reciprocal proportion. Law of reciprocal proportion. ఓకే, సో ఈ లాస్ గురించి ఒక్కొక్కటిగా మనం అర్థం చేసుకుందాం. ఇవన్నీ ఎప్పుడు? ఒక కెమికల్ చేంజ్ జరిగినప్పుడు, ఒక కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అయినప్పుడు దిస్ ఆర్ ఫాలోయింగ్ సర్టెన్ లాస్. ఓకే, సో ద ఫస్ట్ లా వుడ్ బి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఈ లా ఏం చెప్తుందంటే మనకు ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు, అంటే రియాక్టెంట్స్ ఓకే ఆర్ కంబైనింగ్ టుగెదర్ టు ఫార్మ్ ప్రోడక్ట్స్. సో ఇటువంటి ప్రాసెస్ జరిగినప్పుడు, 1 minute, ఈ ప్రాసెస్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాస్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ ఇన్ ద ప్రాసెస్ నార్ డెస్ట్రాయిడ్ ఇన్ ద ప్రాసెస్. వాట్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్? సో ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ స్టేట్స్ దాట్ ఓకే in a chemical process or in a chemical reaction, mass is neither created nor destroyed. Ante we will try to understand in detail. So basically reactants ante enti? These are nothing but elements or compounds untayi. Ivi ఖచ్చితంగా ఇవి elements అయినా ఉంటాయి లేదంటే compounds అయినా ఉంటాయి. సో మనకు తెలిసిన విషయం ఏంటి? ఈ ఎలిమెంట్స్ కావచ్చు కాంపౌండ్స్ కావచ్చు, దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ వాట్? ఆటమ్స్. సో ఇవి దేంతో తయారయ్యాయి? ఆటమ్స్తో తయారయ్యాయి. అండ్ దట్ మీన్స్ ఇక్కడున్న ప్రతి ఆటమ్కి కూడా, రియాక్టెంట్లో ఉన్న ప్రతి ఆటమ్కి కూడా కొంత మాస్ అనేది ఉంటుందా? ఎస్. సో ప్రతి ఆటమ్కి కూడా కొంత మాస్ అనేది ఉంటుంది. మనం ఆల్రెడీ ఈ మాసెస్ గురించి కూడా క్లియర్గా తెలుసుకున్నాం. కొంత అటామిక్ మాసెస్ అనేది ఉంటాయి. సో ఒక రియాక్షన్లో ఏం జరుగుతుందంటే ఈ ఆటమ్స్ ఏం జరుగుతున్నాయంటే అవి దే ఆర్ రీఅరేంజింగ్ దెమ్సెల్ఫ్ టు ఫార్మ్ ఎ న్యూ సబ్స్టెన్స్. అంటే ఒక కాంపౌండ్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం? వాట్ ఈస్ ఎ కాంపౌండ్? కాంపౌండ్ హ్యాస్ 2 or more different types of atoms which is resulting in the formation of a molecule of a particular compound. ఓకే, సో ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్ ఫార్మేషన్లో ఏం జరుగుతుందంటే ఈ ఆటమ్స్ ఒకదానికొకటి దే ఆర్ షిఫ్టింగ్ దేర్ పొజిషన్స్, దట్ ఈస్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ న్యూ పార్టికల్. ఒక కొత్త పార్టికల్ ఫామ్ అవ్వడానికి దారితీస్తుంది. సో దట్ బికాస్ ఆఫ్ దట్ మనకు ప్రోడక్ట్ ఫార్మేషన్లో ఏం జరుగుతుంది? న్యూ సబ్స్టెన్సెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి.
ఎందుకు ఈ న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అవుతున్నాయి? బికాస్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ పార్టికల్స్. ఈ ఆటమ్స్ ఒకదానికొకటి రీఅరేంజ్ అయ్యి కొత్త సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. అంతేగాని ఇస్ దేర్ ఎనీ ఆటమ్ దట్ ఈస్ లాస్ట్ ఇన్ ద ప్రాసెస్? నో. సో అంటే ఈ ప్రాసెస్లో మనకి నో ఆటమ్స్ ఆర్ ఫార్మ్డ్. సో బేసికల్గా ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది? నో ఆటమ్స్ ఆర్ ఫార్మ్డ్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నో ఆటమ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ప్రాసెస్. దాంతో పాటుగా నో ఆటమ్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ప్రాసెస్. అంతే కదా? సో నో ఆటమ్స్ ఆర్ క్రియేటెడ్ అంటే ఈ ప్రాసెస్ జరిగే కొద్దీ రియాక్టెంట్స్ అనేవి ప్రోడక్ట్స్గా మారే కొద్దీ కొత్త ఆటమ్స్ అనేవి ఫామ్ అవ్వవు. అలా అని అట్ ద సేమ్ టైం నో ఆటమ్స్ ఆర్ లాస్ట్, నాట్ ఫార్మ్డ్. ఓకే, నో ఆటమ్స్ ఆర్ ఫార్మ్డ్ అని రాయొచ్చు. నో ఆటమ్స్ ఆర్ లాస్ట్ ఇన్ ద ప్రాసెస్. కొత్త ఆటమ్స్ అనేది ఫామ్ అవ్వవు, అట్ ద సేమ్ టైం నో ఆటమ్స్ కూడా లాస్ అవ్వవు. దిస్ ఇస్ హ్యాపెనింగ్. కానీ మరి ఏం జరుగుతుంది ఇక్కడ? ఓన్లీ ద ఆటమ్స్ ఆర్ రీఅరేంజింగ్ దెమ్సెల్ఫ్ టు ఫార్మ్ న్యూ పార్టికల్స్ అంటే న్యూ సబ్స్టెన్సెస్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఈ ఆటమ్స్ ఆర్ రీఅరేంజింగ్ దెమ్సెల్ఫ్, rearranging themselves to form new substances, to form new substances అన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఉన్న మాస్ అయితే అలానే ఉంది, ఆ మాస్ అయితే ఎక్కడికి పోవట్లేదు. సో హియర్ ద మాస్ ఇస్ రిమైనింగ్ కాన్స్టెంట్. సో ఇక్కడ ప్రతి ఆటమ్ కూడా ఇట్ ఈస్ యాక్చువల్లీ ఆల్సో ప్రజెంట్ ఇన్ ద ప్రోడక్ట్. ఇక్కడ రెండు ఆటమ్స్ ఉన్నాయంటే ప్రోడక్ట్లో కూడా రెండు ఆటమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఆటమ్స్ వచ్చి ఇక్కడ ఒక 10 ఆటమ్స్ ఉన్నాయి రియాక్టెంట్స్లో, అంటే ప్రోడక్ట్స్లో కూడా అంటే ఆ ప్రాసెస్ జరిగిపోయిన తర్వాత కూడా ప్రోడక్ట్స్లో ఆ 10 ఆటమ్స్ అలానే ఉంటాయి. దట్ క్లియర్లీ టెల్స్ అస్ దట్ ఓకే టు ఎ స్టేట్మెంట్ దట్ మాస్ బిఫోర్ రియాక్షన్ అంటే మాస్ బిఫోర్ రియాక్షన్ ఓకే is equal to mass after reaction. అంటే there is no mass that is lost. రియాక్షన్ జరగకముందు ఎన్ని గ్రామ్స్ ఉంటాయో ప్రోడక్ట్ రియాక్షన్ జరిగిన తర్వాత కూడా అంతే మాస్ అనేది ఉంటుంది. అండర్స్టూడ్? అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సో ఒకవేళ ఇక్కడ ఏ ప్లస్ బి ఓకే ఆర్ రియాక్టింగ్ టు ఫార్మ్ C plus D అన్నాను అనుకోండి. ఓకే, సో ఐఎమ్ సేయింగ్ దట్ A plus D ఆర్ కంప్లీట్లీ రియాక్టింగ్. దే ఆర్ కంప్లీట్లీ రియాక్టింగ్ అన్నాను. కంప్లీట్లీ రియాక్టింగ్ అన్నాను అనుకోండి. ఓకే, సో లెట్స్ టేక్ దిస్ యాజ్ ద కేస్ 1. సో ఇక్కడ కంప్లీట్ రియాక్షన్ జరిగితే ఏం జరుగుతుంది? సో ఆబ్వియస్గా ఎవ్రీథింగ్ గెట్స్ కన్వర్టెడ్ ఇన్ టు ప్రోడక్ట్స్. అంటే the equation that you get here is mass of reactant A plus mass of the reactant B. Okay, వీటి యొక్క masses it will be equal to mass of the product. Mass of product that is nothing but B plus C. B plus C అన్నమాట. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒకవేళ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐఎమ్ టేకింగ్ హైడ్రోజన్. హైడ్రోజన్ ఈస్ రియాక్టింగ్ విత్ ఆక్సిజన్. ఓకే, అండ్ దిస్ ఈస్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ వాటర్. ఇది ఒక కెమికల్ రియాక్షన్. సో ఇక్కడ 2H2 plus O2 గివ్ రైజ్ టు 2H2. ఇది ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్. సో ఈ ప్రాసెస్లో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒకవేళ 4 grams ఓకే, ఇక్కడ ఎన్ని గ్రామ్స్తో రియాక్ట్ అవుతుందో మనకు తెలియదు అనుకోండి. ఓకే, కానీ ఇక్కడ మాత్రం హౌ మెనీ గ్రామ్స్ ఆర్ ఫార్మింగ్ ఆర్ 36 grams ఫామ్ అవుతుంది అన్నాను అనుకోండి. ఎన్ని గ్రామ్స్ ఫామ్ అవుతుంది అన్నాను? 36 grams is formed here. అంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ ప్రకారం అండ్ ఇక్కడ కూడా ఏం చెప్తున్నానంటే ఇక్కడ కంప్లీట్ రియాక్షన్, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కంప్లీట్ రియాక్షన్ అనేది జరుగుతుంది.
కంప్లీట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు మనకి ఇక్కడ 4 grams ఆర్ రియాక్టింగ్ విత్ సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్. ఈ ఎక్స్ ఎంతో మనకు తెలియదు. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేస్తాము? కెన్ ఐ యూస్ దిస్ అబోవ్ ఈక్వేషన్? ఎస్, అబోవ్ ఈక్వేషన్ మనం యూస్ చేయొచ్చు. ఎలా యూస్ చేస్తాం? ఇక్కడ మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్. సో ఇక్కడ 4 grams ప్లస్ ఎక్స్ గ్రామ్స్ తీసుకున్నాను అనుకోండి. దిస్ ఇస్ ద టోటల్ మాస్ ఆఫ్ ద రియాక్టెంట్. కెన్ ఐ సే దిస్ ఇస్ ఈక్వల్ టు 36 grams? అంతే కదా? సో అప్పుడు ఏం జరగాలి? అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 36 minus 4, దట్ ఈస్ ఈక్వల్ టు 32 grams వస్తుంది. అంటే 32 grams ఇస్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ దట్ ఈస్ టేకెన్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సో దిస్ ఇస్ హౌ యూ క్యాన్ ఫిగర్ అవుట్ ద మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఎందుకంటే ప్రతి కెమికల్ రియాక్షన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని ఒబే చేయాలి కాబట్టి మనం ఇది యూజ్ చేయగలుగుతున్నాం. కెమికల్ రియాక్షన్స్తో పాటు దెర్ ఆర్ సంథింగ్ దట్ ఆర్ నోన్ యాజ్ న్యూక్లియర్ రియాక్షన్స్. సో న్యూక్లియర్ రియాక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఈ న్యూక్లియర్ రియాక్షన్స్లో అంటే మనకు న్యూక్లియస్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది. సో బేసికల్గా ఈ న్యూక్లియర్ రియాక్షన్స్లో మనకు న్యూక్లియస్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రియాక్షన్. ఓకే, సో బేసికల్గా ఈ న్యూక్లియర్ రియాక్షన్స్ అంటే న్యూక్లియర్ ఫిషన్ కావచ్చు, న్యూక్లియర్ ఫ్యూజన్ కావచ్చు. ఓకే, సో ఈ న్యూక్లియర్ రియాక్షన్స్లో మాత్రం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని మాత్రం మనం అప్లై చేయలేం. ఎందుకంటే న్యూక్లియర్ రియాక్షన్స్లో ఏం జరుగుతుందంటే ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ మాస్, మాస్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. అంటే ఈ ఇంటర్ కన్వర్షన్ వల్ల మాస్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ మాస్. అందువల్లే మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది ఇట్ విల్ నాట్ హోల్డ్ ఇన్ ద న్యూక్లియర్ రియాక్షన్స్. ఎందుకంటే కొంత మాస్ ఇస్ యాక్చువల్లీ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. యూ నో ద ఈక్వేషన్, వాట్ ఇస్ ఇట్? ద వరల్డ్స్ ఫేమస్ ఈక్వేషన్, దట్ ఈస్ వాట్? E ఈక్వల్ టు mc². సో అందుకని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ విల్ నాట్ హోల్డ్ గుడ్ హియర్. మరి ఇక్కడ మాత్రం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ విల్ హోల్డ్ గుడ్ అనమాట. అర్థమైందా? సో దిస్ ఇస్ హౌ ద reactants are converted into products, and this is the relation between the amount of conversion. ఓకే, ఇంకో కేసు తీసుకుందాం. ఈసారి కేస్ 2లో ఏంటంటే ఒకవేళ కేస్ 2 ఓకే సేమ్ థింగ్, ఇక్కడ మళ్ళీ A ప్లస్ B ఆర్ రియాక్టింగ్ టు ఫార్మ్ C ప్లస్ D. ఓకే, కానీ ఈసారి ఏంటంటే ఇన్కంప్లీట్. సో రియాక్షన్ ఇక్కడ కంప్లీట్గా కన్జ్యూమ్ అవ్వట్లేదు. సో ఓన్లీ సమ్ ఆఫ్ A అండ్ B ఇస్ కన్జ్యూమ్డ్. ఓకే, అంటే ఇక్కడ టోటల్ ఇక్కడ మనం ఏం చెప్పాము? కంప్లీట్గా రియాక్టింగ్ అవుతుంది అని చెప్పాం. సో ఓన్లీ పార్షియలీ రియాక్టింగ్. సో ఇక్కడ పార్షియలీ రియాక్టింగ్ అనుకోండి. అంటే కొంత A కొంత B మాత్రమే రియాక్ట్ అవుతుంది అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? ఏదైతే రియాక్ట్ అవుతుందో అది మాత్రం కంపల్సరీ ప్రోడక్ట్ అయితే ఫామ్ అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు చెప్పండి, మనం ఆల్రెడీ ఫస్ట్ స్లైడ్లోనే రాసాం ఏంటి? మాస్ బిఫోర్ రియాక్షన్, మాస్ బిఫోర్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ రియాక్షన్ కదా, ఆఫ్టర్ రియాక్షన్ కదా. సో ఒకవేళ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ నేను ఎంత తీసుకున్నానంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ A ఇస్ టేకెన్ ఎస్ X grams. ఓకే, ఇక్కడేమో Bని Y grams తీసుకున్నాను అనుకోండి. హౌ మచ్ డిడ్ ఐ టేక్? A ఇస్ X grams, B ఇస్ Y grams. మరి C ఇస్ Z grams తీసుకున్నాను అనుకోండి. ఇదేమో సమ్ M grams తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ఫార్మ్డ్. ఓకే, Z grams, M grams ఫామ్ అవుతుంది. కెన్ ఐ రైట్ హియర్? ఓకే, లుక్ వెరీ కేర్ఫుల్లీ హియర్. సో ఇది నేను తీసుకున్నది టేకన్ అమౌంట్. దిస్ ఇస్ ద రియాక్టెంట్ టేకన్. దిస్ ఇస్ ద రియాక్టెంట్ టేకన్. మరి వాట్ ఈస్ దిస్ అమౌంట్? దిస్ ఇస్ ద ప్రోడక్ట్ ఫార్మ్డ్. అంతే కదా, ప్రోడక్ట్ ఫార్మ్డ్. అంతేనా? దిస్ ఇస్ ద రియాక్టెంట్ ఐ టుక్ and this is the product that is formed. Okay, so can I write here ముందులా రాసినట్లే ఇక్కడ కూడా can I write just okay can I write here x plus y is equal to z plus m అని రాసేయచ్చా? Can I write like this?
is this equation is true or not? This will be absolutely wrong. This will be a wrong equation. ఎందుకంటే మనం తీసుకున్న ఎక్స్ అండ్ వైలో కొంత శాతం మాత్రమే ఇక్కడ రియాక్ట్ అవుతున్నాయి, రైట్? సో ఈ ఎక్స్ అండ్ వైలో కొంత శాతం మాత్రమే ఇక్కడ రియాక్ట్ అవుతున్నాయి. మరి మిగతాది ఏమవుతుంది? ఇట్ ఈస్ నాట్ రియాక్టింగ్. అంటే ఈ ఈక్వేషన్తో పాటు ఐ హ్యావ్ టు యాడ్ సంథింగ్ హియర్. సో దెర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్ హియర్, అంతే కదా? సంథింగ్ ఇస్ మిస్సింగ్. అంటే ఏది మిస్సింగ్? దట్ మీన్స్ ఆబ్వియస్గా వాట్ ఈస్ మిస్సింగ్ ఐ విల్ టెల్ యూ నౌ. సో ఎక్స్ ప్లస్ వై అంటే మనం టోటల్ తీసుకున్న రియాక్టెంట్స్. ఈ రియాక్టెంట్స్లో మొత్తం రియాక్ట్ అవ్వట్లేదు, కొంత భాగం మాత్రమే రియాక్ట్ అవుతుంది. సో దట్ మీన్స్ దెర్ ఇస్ అన్రియాక్టెడ్ రియాక్టెంట్ ఇన్ దిస్ పర్టికులర్ కంటైనర్. అంటే ఈ కంటైనర్లో మనకు అన్రియాక్టెడ్ రియాక్టెంట్ అయితే ఉంది కదా, ఆబ్వియస్లీ. అంటే ఎక్స్ ప్లస్ వై ఓకే ఇస్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ ఎం అని రాసిన తర్వాత I have to include the unreacted reactant also. అంటే రియాక్టెంట్ ఏదైతే రియాక్ట్ అవ్వలేదో I have to include that. This is what? Unreacted reactant. Understood? Is this clear? So this will be the complete equation. So this will become the complete equation. సో ఇక్కడ టోటల్ ఎక్స్ ప్లస్ వైలో కొంత రియాక్టెంట్ అయితే మిగిలిపోతుంది కాబట్టి ఆ రియాక్టెంట్ని కూడా నేను ఇక్కడ తీసుకోవాలి. ఓకే, అండర్స్టూడ్? సో దిస్ బికమ్స్ ద అమౌంట్ ఆఫ్ టోటల్ అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్ టేకన్ విల్ బీ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్మ్ ప్లస్ అన్రియాక్టెడ్ రియాక్టెంట్. సో దిస్ విల్ బీ ద ఈక్వేషన్ హియర్. సో ప్రీవియస్ కేసులో కంప్లీట్ రియాక్షన్ జరిగింది కాబట్టి మాస్ ఆఫ్ ది రియాక్టెంట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ప్రోడక్ట్ రాసేసాం. Okay, so if I want to write now mass of the reacted A plus B, so ఈసారి ఈక్వేషన్ రాయాలంటే నేను ఎలా రాస్తాను? I will write the equation as mass of reacted A plus B. Okay, mass of the reacted A plus B. So this is the total mass that is actually reacting. So this will be equal to what? Mass of product. Mass of product. Reacted A plus B. అంటే దీంట్లో ఎంతైతే రియాక్ట్ అయిందో దీన్ని రాయొచ్చు. This is true. Mass of the reacted A plus B will be equal to mass of the product. Okay. కానీ if you want to write the total equation, so this both of these equations are right. Okay, అర్థమైందా? సో దీని కానీ నేను జనరలైజ్ చేసి రాశాను అనుకోండి. సో లెట్ మీ జనరలైజ్ అండ్ రైట్ దిస్. ఓకే, సో దీన్ని జనరలైజ్ చేసి రాస్తే ఏమవుతుంది? ఓకే, టోటల్ మాస్ ఆఫ్ రియాక్టెంట్ A plus B, okay, will be equal to mass of product formed. Ante kada? Mass of product formed enta? That is nothing but C plus D, okay, plus mass of unreacted reactant. Unreacted reactant అన్నమాట. అండర్స్టూడ్? ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చేద్దాం దీనికి. అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం ఈసారి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఈ హైడ్రోజన్ ఇస్ రియాక్టింగ్ విత్ ఆక్సిజన్. హైడ్రోజన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. దట్ ఈస్ రిజల్టింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ 2H2O. సో దిస్ ఇస్ 2H2 plus O2 give rise to 2H2O. ఓకే, సో ఈసారి ఏం చేస్తున్నానంటే ఇక్కడ 8 grams ఆఫ్ హైడ్రోజన్ తీసుకుంటున్నాను ఇక్కడ. హౌ మచ్? 8 grams. మరి ఇక్కడ ఎంత తీసుకుంటున్నానంటే ఐఎమ్ టేకింగ్ ఓన్లీ 32 grams. ఓకే,
ఇక్కడ ప్రోడక్ట్ మనం చూసినట్లయితే ఎన్ని గ్రామ్స్ ఫామ్ అవుతుందంటే 36 గ్రామ్స్ ప్రోడక్ట్ మాత్రమే ఫామ్ అవుతుంది. ఎంత ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది? 36 గ్రామ్స్ మాత్రమే ఇక్కడ మనకు ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ 2 moles ఆఫ్ ఆక్సిజన్ 1 mole ఆఫ్ 2 moles ఆఫ్ హైడ్రోజన్ 1 moles ఆఫ్ ఆక్సిజన్. సో 2 moles అనేది 2 moles విల్ జనరేట్ 2 moles ఆఫ్ వాటర్, దట్ ఈస్ ఫర్ షూర్. కానీ ఇక్కడ నేను 8 గ్రామ్స్ తీసుకున్నాను కదా, సో 8 గ్రామ్స్ హైడ్రోజన్ మొత్తం కానీ ఇక్కడ కన్జ్యూమ్ అవ్వాలంటే ఫస్ట్ దీన్ని మోల్స్లో రాశాను అనుకోండి. సో 8 గ్రామ్స్ ఇస్ ఈక్వల్ టు 4 moles, అంతేనా? అంటే 4 moles ఆఫ్ హైడ్రోజన్ కంప్లీట్గా రియాక్ట్ అవ్వాలి అని అంటే నాకు ఇక్కడ 2 moles ఆఫ్ ఆక్సిజన్ కావాలి, అంతే కదా? 2 moles కంప్లీట్గా రియాక్ట్ అవ్వాలంటే 1 mole రావాలి. సో ఐఎమ్ షోయింగ్ ఇట్ టు యూ హియర్. ఓకే, సో 2 moles ఆఫ్ hydrogen, okay, requires 1 mole of oxygen, అంతేనా? అలానే ఇప్పుడు ఇక్కడ 8 గ్రామ్స్ అంటే 8 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 4 moles, అంతే కదా? సో అప్పుడు 4 moles రియాక్ట్ అంటే ఎన్ని మోల్స్ కావాలి? ఇక్కడ 2 moles ఆఫ్ ఆక్సిజన్ ఇస్ రిక్వైర్డ్. సో 1 mole ఆఫ్ ఆక్సిజన్ అంటే బేసికలీ దట్ ఈస్ ఈక్వల్ టు 32 grams. ఓకే, సో ఉన్న ఆక్సిజన్ మొత్తం 2 molesకే ఉపయోగించుకుంటుంది కాబట్టి మిగతా 2 moles ఏమైపోతాయి? ఇట్ విల్ నాట్ రియాక్ట్ ఆబ్వియస్లీ, అంతే కదా? సో అంటే ఇక్కడ 2 moles విల్ రియాక్ట్ విత్ 1 mole, అంటే ఇక్కడ 4 grams ఆఫ్ దిస్, అంటే ఇక్కడ 1 mole ఈజ్ ఈక్వల్ టు వాట్? సో 1 mole ఆఫ్ హైడ్రోజన్ అంటే ఎంత? సో 1 mole ఆఫ్ హైడ్రోజన్ విల్ బి ఈక్వల్ టు 2 grams. అలానే 1 mole ఆఫ్ oxygen O2 will be equal to 16 grams. Understood? Sorry, 32 grams. Okay, మీకు మోల్ కాన్సెప్ట్ ఇంకా నేను చెప్పలేదు. We will try to understand in detail about this mole concept just after this lecture. ఇది మీకు అర్థం కావడం కోసం మాత్రం ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ 2 moles ఆఫ్ ఇది టోటల్గా కన్జ్యూమ్ అయితే అవ్వదు. సో దట్ మీన్స్ దెర్ ఇస్ సమ్ అన్రియాక్టెడ్ రియాక్టెంట్ ఆబ్వియస్గా. సో ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత దెర్ ఇస్ సమ్, ఈ ప్రోడక్ట్తో పాటుగా దెర్ ఇస్ సమ్ అన్రియాక్టెడ్ వాట్? హైడ్రోజన్. సో ఈ అన్రియాక్టెడ్ హైడ్రోజన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? కెన్ ఐ సే దట్ అన్రియాక్టెడ్ హైడ్రోజన్ ఇట్ విల్ బీ నథింగ్ బట్ 8 plus 32 will be equal to 36 plus x. ఒకవేళ ఈ అన్రియాక్టెడ్ హైడ్రోజన్ నేను కనుక x తీసుకున్నాను అనుకోండి, నా ఈక్వేషన్ ఏమవుతుంది అప్పుడు? 8 plus 32 will be equal to, సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అప్లై చేస్తే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఇక్కడ నేను అప్లై చేస్తే ఏం జరుగుతుంది? బిఫోర్ రియాక్షన్, ఆఫ్టర్ రియాక్షన్. సో వాట్ ఈస్ మాస్ బిఫోర్ రియాక్షన్? 8 plus 32. So this must be equal to what? 36 plus x. అంతే కదా? సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? సో దిస్ బికమ్స్ వాట్? 40 is equal to 36 plus x. So that is, what is x? x equal to what? 4 grams. అంటే అన్రియాక్టెడ్ రియాక్టెంట్ ఏదైతే ఉందో అది 4 grams ఉంటుంది. ఆ 4 grams కూడా మనకు హైడ్రోజన్ నుంచి వస్తుందని ఇక్కడ తెలిసిపోయింది. Do you understand this? So this is following law of conservation of mass. ఇలా అయితే మనం law of conservation of mass ని వెరిఫై చేయొచ్చు. Okay, is this clear? 1 minute. Is this clear? Okay. So next thing, law of constant proportion. అసలు ఈ లా ఏం చెప్తుందో ఆలోచిద్దాం. ఓకే, మనం ఏదైనా ఒక కాంపౌండ్ తీసుకుంటే ప్రతి కాంపౌండ్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆటమ్స్ ఉంటాయి. ఓకే, సో 2 or more డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ అయితే ఉంటాయి. సో మనం తీసుకునే ప్రతి కాంపౌండ్లో కూడా మనకు తెలిసిన విషయం ఏంటంటే 2 or more డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. దట్ ఈస్ వాట్ ఏ కాంపౌండ్ ఇస్. 2 or more డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటానంటే, ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నా. ఏంటిది? CO2. దీన్ని మనం ఏమని పిలుస్తాం?
కార్బన్ డయాక్సైడ్ అని పిలుస్తాం, అంతే కదా. అంటే ఈ కాంపౌండ్ పేరు కార్బన్ డయాక్సైడ్. సో దీంట్లో ఏం మాలిక్యూల్స్ ఉంటాయి, దీంట్లో మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి, CO2 మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ఏం చెప్తుందంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ని మనం ఎక్కడి నుంచైనా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, వాట్ ఎవర్ మే బి ద సోర్స్. సో ఎన్నో సోర్సెస్ నుంచి దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. దీన్ని లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సోర్స్ ఆఫ్ CO2 అని అనుకోండి. సోర్స్ ఆఫ్ CO2 అంటే ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఓకే, అంటే ఈ CO2ని ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక కాల్షియం కార్బనేట్ కానీ హీట్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు కాల్షియం ఆక్సైడ్ ఫామ్ అవడంతో పాటు కార్బన్ డైఆక్సైడ్ అయితే రిలీజ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ వన్ వే ఐ కెన్ యాక్చువల్లీ గెట్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, అలానే ఒకవేళ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ NaHCO3 తీసుకున్నాను అనుకోండి, అంటే దీన్ని సోడియం బైకార్బనేట్ అంటాం. సో దీన్ని హీట్ చేసినా కూడా ఇఫ్ యు ఆర్ హీటింగ్ ఇట్ లిటిల్ బిట్, ఇక్కడ నాకు ఏం ఫామ్ అవుతుంది, Na2CO3 దట్ ఈస్ సోడియం కార్బనేట్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది. దాంతో పాటుగా ఇక్కడ నాకు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ వన్ వే ఆఫ్ ప్రిపేరింగ్ కార్బన్ డైఆక్సైడ్, కరెక్ట్. ఒకవేళ ఇలా కూడా కాకపోతే, ఓకే లెట్స్ సే ఐ హ్యావ్ దిస్ కాల్షియం కార్బనేట్. ఈ కాల్షియం కార్బనేట్ నేను కనుక HClతో ట్రీట్ చేశాను అనుకోండి. ఓకే, సో ఇక్కడ నాకు ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటంటే కాల్షియం క్లోరైడ్తో పాటుగా CO2 ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ వస్తుందా? ఎస్. సో ఇక్కడ కూడా దిస్ ఇస్ వన్ వే ఆఫ్ ప్రిపేరింగ్ కార్బన్ డైఆక్సైడ్, దిస్ ఇస్ ద వన్ వే, దిస్ ఇస్ ద అదర్ వే. సో ఇప్పుడు 3 డిఫరెంట్ వేస్ చూసాం. ఇలా కాకుండా డైరెక్ట్ రియాక్షన్లు కూడా మనం చేయొచ్చు కదా. సో ఒకవేళ మనకు కనుక ఇఫ్ యూ హ్యావ్ కార్బన్, ఇఫ్ కార్బన్ ఆక్సిజన్తో కానీ రియాక్ట్ చేస్తే ఇక్కడ మళ్ళీ మనకు CO2 కూడా ఫామ్ అవుతుందా? సో అంటే ద సోర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మైట్ బి డిఫరెంట్. ఇక్కడ సోర్స్ కాల్షియం కార్బనేట్, ఇక్కడేమో సోడియం బైకార్బనేట్, ఇక్కడేమో కార్బన్ ప్లస్ ఆక్సిజన్, ఇక్కడేమో కాల్షియం కార్బనేట్ ప్లస్ ఒక యాసిడ్ దట్ ఈస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఇక్కడ irrespective of the type of source, the ratio of the combination of atoms in the molecule of a particular compound is always constant. That is law of constant proportion. అంటే ఈ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ఏం చెప్తుందంటే మనకు ఏ సోర్స్ ఉన్నా సరే ఈ కార్బన్ డైఆక్సైడ్లో ఉండే ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ యువర్ కార్బన్ అండ్ ఆక్సిజన్, దే హోల్డ్ ఎ సింపుల్ రేషియో. అంటే అవి ఎప్పుడు కూడా సేమ్ రేషియోలోనే, ఒక కాన్స్టెంట్ రేషియోలోనే కంబైన్ అవుతాయి అన్న విషయాన్ని మనకు లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ తెలియజేస్తుంది. ఓకే, సో దట్ మీన్స్ ఇన్ ఏ కాంపౌండ్ the atoms always combine in fixed proportion. Fixed proportion అన్న అనొచ్చు, లేదంటే రేషియో అయినా అనొచ్చు. ఫిక్స్డ్ రేషియో బై మాస్. ఇది లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ మనకి చెప్తుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ఇట్స్ మాలిక్యులర్ మాస్, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? వాట్ ఈస్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్? సో నేను కనుక ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క మాలిక్యులర్ మాస్ చూసినట్లయితే ఎలా చేస్తాను? ఇక్కడ ఫస్ట్ థింగ్, దీంట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఒక కార్బన్ ఉంది. ఓకే, లెట్స్ ఫర్గెట్ అబౌట్ ద మాలిక్యులర్ మాస్, మనకి రేషియో కదా కావాల్సింది. సో ఓకే, ఐల్ షో యూ హౌ టు క్యాలిక్యులేట్ మాలిక్యులర్ మాస్. సో దీంట్లో ఏమున్నాయి? ఒక కార్బన్ ఉంది. ఓకే, ఒక కార్బన్తో ఈచ్ కార్బన్ వెయిట్ ఎంత? 12 ప్లస్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో ఈచ్ ఆక్సిజన్ వెయిట్ ఎంత? 16. సో 16, సో 2 into 16 అంటే మనకి టోటల్ ఎంత వస్తుంది? 44 AMU. అటామిక్ మాస్ యూనిట్ ఇస్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అంతే కదా? దిస్ ఇస్ రైట్. ఓకే, సో ఇప్పుడు అదే కనుక నేను కానీ
if I ask you what is the ratio of carbon to oxygen that are combining, ఒకటేంటంటే it is very very clear that one carbon is combining with two oxygens. So this is by atoms. This is the ratio by atoms. ఓకే, ఇది ఆటమ్స్ యొక్క రేషియో. ఇప్పుడు అదే కనుక నేను కానీ మాస్ రేషియో అన్నాను అనుకోండి, సో ఇక్కడ మనకు కంబైన్ అయ్యేది ఎలా కంబైన్ అయ్యేది, ఫిక్స్డ్ ప్రపోర్షన్ బై మాస్ అంటున్నాం. సో అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎలా కంబైన్ అవుతుంది, సో లెట్ మీ డ్రా ఇట్ హియర్, రైట్ ఇట్ హియర్ ఫర్ యూ. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో, ఓకే, సో 1 కార్బన్ డైఆక్సైడ్, సో ఒక ఆటమ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క మాస్ ఎంత, 12. సో దట్ మీన్స్ carbon is to oxygen by mass will be equal to, ఇది కానీ రాసేది తెలిసినట్లయితే ఇది రాసేయచ్చు మీరు. సో ఇక్కడ కార్బన్ ఎంత ఉంది, 1 into 12 is to 2 into each ఎంత 16, అంటే 12 is to 32, అంతే కదా. సో దీన్ని ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేశారనుకోండి ఎంత వస్తుంది, so this will be further simplification, 4 3s are 12, okay, 4 8s are 32. So that means the ratio will be 3:8. అంటే కార్బన్ ఆక్సిజన్ ఎప్పుడూ కూడా దే కంబైన్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:8 అన్నమాట. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఫార్మేషన్లో మనకు 3 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ విల్ ఆల్వేస్ కంబైన్ విత్ 8 grams ఆఫ్ ఆక్సిజన్ అని మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. ఈ రేషియోలో ఇవి ఎప్పుడూ కూడా కంబైన్ అవుతాయి అన్నమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో దిస్ ఇస్ ద రేషియో విత్ విచ్, సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నా ఇదే 3:8 రేషియో, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నా 3:8 రేషియో, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నా 3:8 రేషియో. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ద కాంపౌండ్, ద ఆటమ్స్ ఆఫ్ ద కాంపౌండ్ విల్ ఆల్వేస్ కంబైన్ ఇన్ ఏ ఫిక్స్డ్ రేషియో టు ఫార్మ్ దట్ పర్టికులర్ కాంపౌండ్. ఒక పర్టికులర్ కాంపౌండ్ గురించే మాట్లాడుతున్నాం, కానీ ఇన్వర్స్ మాత్రం ట్రూ ఉండదు. అంటే ఈ రేషియోలో కంబైన్ అయితే ప్రతిసారి మనకి ఇదే కాంపౌండ్ ఫామ్ అవుతుందా అనేది దానికి గ్యారంటీ అయితే లేదు. అర్థమైందా? ఒక కాంపౌండ్ తీసుకుంటే ఆ కాంపౌండ్లో ఉండే ఆటమ్స్ అనేది ఒక ఫిక్స్డ్ రేషియోలో ఉంటాయి ఎప్పుడూ కూడా. అంతేగాని ఒక కాంపౌండ్ ఫామ్ అవ్వాలని అంటే ఇదే రేషియోలో కంబైన్ అయితేనే మనకు అదే కాంపౌండ్ ఫామ్ అవుతుంది అనడానికి గ్యారంటీ లేదు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్తాను చూడండి. ఓకే, సో ఒకవేళ ఈ కాంపౌండ్ పేరు ఏం పేరు, CH3 CH2 OH. సో ఇది ఒక ఆల్కహాల్. అలానే CH3 O CH3 ఇది ఒక ఈథర్ కదా. సో వీటి రెండింటిని మనం ఫంక్షనల్ ఐసోమర్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, సో ఇవి రెండు ఐసోమర్స్. సో వీటి యొక్క ఫార్ములా ఏంటి, యు హ్యావ్ C2H6O. అంటే ఇక్కడ మనకు ఈ కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఏ రేషియోలో కంబైన్ అవుతున్నాయి మనకు. సో అంటే ఈ కాంపౌండ్ ఫామ్ అవ్వాలన్నా కూడా కార్బన్ ఈస్ టు హైడ్రోజన్ ఈస్ టు ఆక్సిజన్. మనం కానీ చూసినట్లయితే ఇక్కడ 2 into 12 ఈస్ టు ఇక్కడ 6 into 1 ఈచ్, ఒక్కొక్కటి 1 కదా, ఈస్ టు 1 into 16, అంతే కదా. సో దీని వాల్యూ ఎంత వస్తుంది మనకు, 12 2s are 24 is to 6 is to 16 వస్తుంది, అంతేనా. సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ విత్ ఇక్కడ దట్ విల్ బి సింప్లెస్ట్ రేషియో 12 is to 3 is to 8, అంతే కదా. అంటే ఇఫ్ కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఈ రేషియోలో కంబైన్ అయితే మనకు 2 రకాల కాంపౌండ్స్ కూడా ఫామ్ అవ్వచ్చు. ఈ కాంపౌండ్ అయినా ఫామ్ అవ్వచ్చు, లేదంటే ఈ కాంపౌండ్ అయినా ఫామ్ అవ్వచ్చు. అందుకనే చెప్తున్నాను, ఇట్ డజంట్ మీన్ ద ఆల్టర్నేట్ ఇస్ నాట్ ట్రూ. అంటే ఇఫ్ ద కాంపౌండ్స్ ఆర్ కంబైనింగ్ ఇన్ దిస్ రేషియో ఈ కాంపౌండే ఫామ్ అవుతుంది అనడానికి గ్యారంటీ లేదు. కానీ ఈ కాంపౌండ్లో కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఈ డెఫినిట్ ప్రపోర్షన్లోనే ఉంటాయి అని మాత్రం చెప్పొచ్చు. అలానే ఈ కాంపౌండ్లో కూడా కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఈ ప్రపోర్షన్లో ఉంటాయి అనే మాటని మాత్రం మనం చెప్పచ్చు. అర్థమైందా? దీన్నే మనం ఏమని పిలుస్తాం, లా ఆఫ్ డెఫినిట్ ప్రపోర్షన్ అని పిలుస్తాం. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో బిఫోర్ వీ గో టు ద నెక్స్ట్ లా, ఒక చిన్న we will just do a small exercise that is related to the atomic mass and molecular mass. Okay, so ante water, okay, CO2 already chesam, CH4 alane
NaOH. Let's take NaCl. And MgCl2. ఓకే, సో వీటి యొక్క మాసెస్ దాంతో పాటుగా వాట్ ఈస్ ద రేషియో బై మాస్ అండ్ రేషియో బై ఆటమ్స్ కెన్ యూ క్యాలిక్యులేట్ ఇన్ దిస్? దీనిలో క్యాలిక్యులేట్ చేయగలరా? సో దీంట్లో కానీ ఇఫ్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ దిస్, ఫస్ట్ థింగ్ దీని యొక్క మాసెస్ చేద్దాం. మాసెస్ అంటే ఎంత? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 2 ఇంటూ ఈచ్ హైడ్రోజన్ 1 ప్లస్ 1 ఇంటూ 16. సో దిస్ విల్ బీ వాట్? టోటల్ 18 వస్తుంది, అంతే కదా? ఎస్. మరి ఇక్కడ దిస్ విల్ బీ 1 ఇంటూ 12 ప్లస్ 4 ఇంటూ 1, దట్ విల్ బీ 16 హియర్. మరి సోడియం వచ్చి ఒక సోడియం ఏమో 23 grams, ఓకే, ప్లస్ ఒక క్లోరిన్ ఏమో 35.5, అంటే ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత? 58.5, అంతే కదా? ఇస్ దిస్ క్లియర్? ఓకే, మరి ఇక్కడ మెగ్నీషియం క్లోరైడ్. సో ఇక్కడ మనకు ఈచ్ మెగ్నీషియం ఎంత ఉన్నాయి? 1 మెగ్నీషియం ఇస్ 24 grams, ఓకే. 24 ప్లస్ ఒక 2 క్లోరిన్స్ ఉన్నాయి, ఈచ్ క్లోరిన్ 35.5, సో 35.5 అంటే ఇక్కడ 71 ప్లస్ 24. సో 71 ప్లస్ 24 ఎంత? 95 వస్తుంది, అంతే కదా? 95. సో దిస్ ఆల్ ఇన్ AMU, 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 అంతే కదా? సో ఇక్కడ కూడా దిస్ ఇస్ ఇన్ అటామిక్ మాస్ యూనిట్, అటామిక్ మాస్ యూనిట్. ఇక్కడ కూడా AMU, AMU. సో దిస్ ఆర్ ద మాసెస్ ఆఫ్ ఆల్ దిస్ కాంపౌండ్స్. ఓకే, ఇవి 2 మాలిక్యూల్స్ కాబట్టి ఆ మాసెస్ని మనం ఏమని పిలుస్తాం? మాలిక్యులార్ మాస్ అని పిలుస్తాం. వీటికి ఉండే మాస్ ఏంటి? మాలిక్యులార్ మాస్ ఉంటుంది, ఓకే. ఎందుకంటే ఇవి కోవలెంట్ కాంపౌండ్స్. ఈ కాంపౌండ్స్ చూసినట్లయితే ఇవి అయానిక్ కాంపౌండ్స్. సో అయానిక్ కాంపౌండ్స్కి మాలిక్యులర్ మాస్ ఉంటుందా? ఉండదు. మరి ఏ మాస్ ఉంటుంది? అయానిక్ కాంపౌండ్స్ ఆర్ మేడప్ ఆఫ్ అయాన్స్. ఈ కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ మేడప్ ఆఫ్ మాలిక్యూల్స్ కాబట్టి మాలిక్యులర్ మాస్ ఉంటుంది. అయానిక్ కాంపౌండ్స్ ఆర్ మేడప్ ఆఫ్ అయాన్స్ కాబట్టి వీటికి ఉండే మాస్ పేరు ఏమని పిలుస్తామంటే ఫార్ములా మాస్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఫార్ములా మాస్ అని మనం పిలుస్తాం అన్నమాట. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? సో వీటి యొక్క రేషియోస్ చూసినట్లయితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సేమ్ థింగ్. హియర్ ఇట్ ఇస్ 2:16 is the ratio of hydrogen is to oxygen by mass, అంతే కదా? సో దిస్ పింక్ కలర్ రిప్రజెంట్ మాస్, ఓకే, బై మాస్, ఓకే. మరి ఇక్కడ దిస్ విల్ బి వాట్? 12:4. దిస్ ఇస్ కార్బన్ ఈస్ టు హైడ్రోజన్ ఇన్ ద రేషియో ఆఫ్ 12:4. మరి ఇక్కడ చూసినట్లయితే దీన్ని మనం 23:35.5. దిస్ ఇస్ వాట్? ఫర్ సోడియం ఈస్ టు chlorine. This is by mass, okay. మరి ఇక్కడ 24:71 for magnesium is to chlorine. అంటే వీటి సోర్సెస్ ఏమైనా కూడా ఇదే రేషియోని అయితే అవి ఫాలో అవుతాయి. సో అదే కనుక బై ఆటమ్స్ అన్నాం అనుకోండి, ఇది చాలా సింపుల్. బై ఆటమ్స్ అంటే మాత్రం, సో బై ఆటమ్ అన్నాం అనుకోండి, బై నంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే ఇక్కడ 2:1, hydrogen is to oxygen will be 2:1. ఇక్కడ చూస్తే 1:4, this will be the carbon is to hydrogen. మరి ఇక్కడ 1:1 for sodium is to chlorine. మరి ఇక్కడ చూడండి how much? 1:2 for magnesium is to chlorine. సో ఇలా రేషియోస్ అయితే ఉంటాయి, ఓకే. అండర్స్టూడ్? సో irrespective of the source they will have the same ratio whatever the source of preparation of this particular compound might be. దీన్నే మనం లా ఆఫ్ డెఫినిట్ ప్రపోర్షన్ ఆర్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ అని కూడా పిలుస్తాం. వాట్ ఈస్ ద అదర్ నేమ్ టు దిస్ పర్టికులర్ లా? ఈ లాని మనం ఏమని పిలుస్తాం? లా ఆఫ్ డెఫినిట్ ప్రపోర్షన్ అని కూడా పిలుస్తాం. లా ఆఫ్ డెఫినిట్ ప్రపోర్షన్ అని కూడా మనం పిలుస్తాం అన్నమాట. అండర్స్టూడ్? సో దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్, ఓకే. సో ఒక ఆటమ్ ఒక మాలిక్యూల్ తీసుకున్నాను అనుకోండి, ఒక సింగిల్ మాలిక్యూల్ తీసుకున్నాను అనుకోండి, సింగిల్ మాలిక్యూల్. ఒకవేళ ఈ మాలిక్యూల్ వచ్చి కార్బన్ డైఆక్సైడే అనుకుందాం.
ఈ మాలిక్యూల్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ అనుకుందాం. సో కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నట్లయితే దాంట్లో మనకు ఉండే రేషియో ఎంత? 12:32, దట్ ఈస్ 3:8 రేషియోలో ఉంటాయి. సో ఇక్కడ మాస్ రేషియో ఎలా ఉంటుంది? దట్ విల్ బి 3:8. ఇంతకుముందే మనం క్యాలిక్యులేట్ కూడా చేసాం. ఓకే, సింగిల్ మాలిక్యూల్ తీసుకుంటే. ఈసారి 2 మాలిక్యూల్స్ తీసుకున్నాను అనుకోండి. ఈసారి నేనేం చేస్తున్నానంటే ఒక కంటైనర్ తీసుకుంటున్నాను. ఈ కంటైనర్లో ఒకవేళ 2 మాలిక్యూల్స్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు దీని యొక్క మాస్ రేషియో ఎంత ఉంటుంది? కంపల్సరీ సేమ్గానే ఉంటుంది కదా. ఎందుకంటే ఇక్కడ సింగిల్ మాలిక్యూల్ అంటే మనం CO2 గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎన్ని యూనిట్స్? 2 యూనిట్స్ ఆఫ్ CO2 గురించి మాట్లాడుతున్నాం, అంతే కదా. అప్పుడు రేషియో ఏమవుతుంది? 2 టైమ్స్ ఆఫ్ కార్బన్, 4 టైమ్స్ ఆఫ్ ఆక్సిజన్. చూడండి, కావాలంటే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాం. సో ఇక్కడ దీని యొక్క మాస్ రేషియో అడిగాను అనుకోండి, ఏంటిది? బై మాస్ రేషియో అన్నాను అనుకోండి. సో ఇక్కడ కూడా ఎలా వస్తుంది? ఒక్కొక్క కార్బన్ 12. సో 12 2 24 వస్తుంది. సో 24 ఇక్కడ మళ్ళీ ఇక్కడ దిస్ ఇస్ వాట్ 16 2 32. 32 into 2 64 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేయండి మీరు. ఇఫ్ యూ సింప్లిఫై దిస్, వాట్ విల్ బీ ద కేస్? సో దిస్ విల్ బీ వాట్? ఇఫ్ యూ సింప్లిఫై దిస్, 4 6 24. దీన్ని సింప్లిఫై చేస్తే 4 6 24, 4 1 is 4, 4 6 24. దీన్ని ఫర్దర్ సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? దిస్ ఫస్ట్ ఇదేమో ఇలా టర్న్ అయింది. దెన్ సిమిలర్లీ దిస్ విల్ గెట్ టర్న్ టు 3:8. సేమ్ రేషియోనే వచ్చింది కదా. డూ యూ అండర్స్టాండ్ దిస్? అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకు ఒక శాంపిల్ తీసుకుంటే మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుంది? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 10 grams of carbon dioxide is taken. Okay, how many grams of carbon dioxide is taken? What is the ratio of carbon to that of oxygen? అన్నారు అనుకోండి, what is your answer? 3:8. 20 grams of carbon dioxide is taken. What is the ratio of carbon to oxygen in the 20-gram sample? 3:8. If, for example, let's say 1000 grams of carbon dioxide is taken, then what is the ratio of carbon to oxygen? 3:8. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఎందుకంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ 1 గ్రామ్ తీసుకున్నా, 2 గ్రామ్ తీసుకున్నా, 3 గ్రామ్ తీసుకున్నా, దాంట్లో ఉండేది కార్బన్ డైఆక్సైడే. అంటే కార్బన్ డైఆక్సైడ్ యూనిట్సే ఉంటాయి. అంటే irrespective of whatever the mass that you take here, it will be of the same ratio. గుర్తుపెట్టుకోండి. సో ఈ మాస్ రేషియో అయితే మారదు. ఓకే, ఇది ఎందుకు చూపించానంటే దిస్ ఇస్ ట్రూ ఫర్ ఎనీ నంబర్ ఆఫ్ గ్రామ్స్. అంటే ఇక్కడ నాట్ ఓన్లీ దిస్, నేను ఇక్కడ 1 గ్రామ్ CO2 తీసుకున్నాను అనుకోండి, దీంట్లో కూడా నాకు కార్బన్ ఇస్ టు ఆక్సిజన్ విల్ బి 3:8. 10 grams తీసుకున్నా, కార్బన్ ఇస్ టు ఆక్సిజన్ విల్ బి 3:8. సో ఏ మాస్ తీసుకున్నా, ఎంత వాల్యూమ్ తీసుకున్నా కూడా ఈ రేషియో అయితే సేమ్ ఉంటుంది ఇన్ కార్బన్ డైఆక్సైడ్, ఇన్ CO2. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే ఓకే. సో నెక్స్ట్ లా ఏంటంటే లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్. ఏంటిది? లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్. అంటే ఈ లాని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్, తర్వాత దీన్ని మనం డిఫైన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ ద లా, దెన్ వీ విల్ ట్రై టు డిఫైన్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. సరేనా? సో నార్మల్గా ఏంటంటే మనకు ఆటమ్స్ అనేవి ఒకదానికొకటి కంబైన్ అయ్యి ఒక కొత్త సబ్స్టెన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దట్ ఈస్ సంథింగ్ వీ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్, రైట్? సో ఒకవేళ ఈ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ ఏం చెప్తుందంటే, ఓకే లెట్స్ సే దేర్ ఆర్ 2 different types of atoms. సో ఒకటి ఏంటంటే నైట్రోజన్ తీసుకుంటున్నాను. ఓకే నైట్రోజన్ N. ఇంకొకటేమో ఆక్సిజన్ తీసుకుంటున్నాను. ఆక్సిజన్ ఇస్ వాట్? O. సో ఈ రెండు దే కుడ్ ఫార్మ్ మల్టిపుల్ కాంపౌండ్స్. సో ఈ రెండు ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయ్యి మనకు మల్టిపుల్ కాంపౌండ్స్ ఫామ్ అవ్వచ్చు. అవునా? దిస్ కుడ్ ఫార్మ్ మల్టిపుల్ కాంపౌండ్స్, ఈ ఆటమ్స్. ఓకే, ఈ లా ప్రకారం ఏం చెప్తుందంటే, ఫస్ట్ లెట్స్ ట్రై టు ఫిగర్ అవుట్ ఆల్ దిస్ మల్టిపుల్ కాంపౌండ్స్, దెన్ విల్ డిఫైన్ దిస్. సో ఈ మల్టిపుల్ కాంపౌండ్స్ ఎలాంటి కాంపౌండ్స్ ఫామ్ అవుతుందంటే లైక్ N2O2, ఓకే, అలానే N2O3,
ఓకే, ఐ విల్ స్టార్ట్ విత్ N2O. సో N2O అనే ఒక కాంపౌండ్, అలానే N2O3 అనే ఒక కాంపౌండ్, సారీ N2O2 అనే ఒక కాంపౌండ్, అలానే N2O3 అనే ఒక కాంపౌండ్, N2O4 అనే ఇంకొక కాంపౌండ్, అలానే N2O5. ఇవన్నీ కూడా ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అనమాట. ఇవన్నీ కూడా ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అని పిలుస్తాం. ఓకే, ఇలా మల్టిపుల్ కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి. ఓకే, సో ఇలా మల్టిపుల్ కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి కదా. సో దట్ మీన్స్ నైట్రోజన్ ఇస్ కంబైనింగ్ విత్ ఆక్సిజన్. ఇక్కడ కూడా నైట్రోజన్ ఇస్ కంబైనింగ్ విత్ ఆక్సిజన్, ఇక్కడ కూడా నైట్రోజన్ ఇస్ కంబైనింగ్ విత్ ఆక్సిజన్, ఇక్కడ కూడా నైట్రోజన్ ఇస్ కంబైనింగ్ విత్ ఆక్సిజన్. మరి ఇక్కడ కూడా నైట్రోజన్ అనేది ఆక్సిజన్తో కంబైన్ అవుతుంది. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఫిక్స్డ్ మాస్ ఆఫ్ నైట్రోజన్ తీసుకుంటున్నాను. ఫిక్స్డ్ మాస్ ఆఫ్ ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ ఒకటేంటంటే, ఒక ఎలిమెంట్ వచ్చి ఫిక్స్డ్ మాస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. సో ఈ కేసులో మనకు ఆ ఎలిమెంట్ ఏంటి? నైట్రోజన్. ఓకే, సో ఈ లా ఏం చెప్తుందంటే, ఇఫ్ 2 or more atoms combine to form a compound, okay, so if this 2 or more atoms combine to form a compound, so when a fixed mass of an atom is taken, then it combines with different masses of oxygens where they will hold a simple ratio అని చెప్తున్నారు. అంటే ఈ ఒక పర్టికులర్ రేషియోలోనే ఈ నైట్రోజన్తో కంబైన్ అవుతాయి అన్న విషయాన్ని చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకున్న నైట్రోజన్ కనుక, ఓకే, ఐ విల్ టేక్ ఇట్స్ నైట్రోజన్. నార్మల్గా ఇక్కడ అన్ని N2 ఉన్నాయి. సో కాన్స్టెంట్గా వచ్చేటట్టుగా నేను ఒకవేళ ఇక్కడ 28 grams తీసుకున్నాను అనుకోండి. 28 grams ఆఫ్ nitrogen is taken. Okay, how much is taken? 28 grams of nitrogen is taken. సో ఇక్కడ 28 grams of nitrogen నేను తీసుకున్నట్లయితే, ఫస్ట్ దీని యొక్క కెమికల్ కాంబినేషన్ చూసినట్లయితే, అంటే ఈ లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్ ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ 28 grams ఆఫ్ నైట్రోజన్ విల్ కంబైన్ విత్, లెట్స్ టేక్ 28 grams ఆఫ్ నైట్రోజన్ ఎన్ని ఆక్సిజన్తో కంబైన్ అవుతుంది? 16 grams ఆఫ్ ఆక్సిజన్తో కంబైన్ అవుతుంది యాజ్ పర్ లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్. ఎందుకంటే దిస్ మస్ట్ బీ ఇన్ ద రేషియో. ఒక చిన్న ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ చూపిస్తాను, సో మిగతా వాటికి మీకు అర్థమైపోతుంది. సో దీనికి రేషియో ఫిగర్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఎట్లా? సో 14 2s are 28. సో 28:16 రేషియోలోని ఎప్పుడు ఇవి కంబైన్ అవుతాయి. దట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ N2O. ఆ విషయం మనకు తెలుసు. సో ఆల్రెడీ ఇక్కడ నేను 28 తీసుకున్నాను. సో 28 తీసుకున్నాను అంటే ఆక్సిజన్ అక్కడ ఎంతతో కంబైన్ అవుతుంది? 16 grams, అంతే కదా. సో ఈ 28 grams ఆఫ్ nitrogen will combine with the 16 grams of oxygen for the formation of N2O. అలానే the same amount of 28 grams of nitrogen ఇక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్తో కంబైన్ అవుతుంది? 32 grams-తో. 32 grams ఆఫ్ ఆక్సిజన్తో కంబైన్ అవుతుందా? సో ఇక్కడేమో ఇది ఫిక్స్డ్ మాస్. సో ఈ ఫిక్స్డ్ మాస్ అనేది ఆక్సిజన్తో కంబైన్ అవుతుంది. సో ఈ కాంపౌండ్ అనేది ఫామ్ అవ్వాలంటే ఈ రేషియోలో కంబైన్ అవ్వాలి. సో బికాస్ లైక్ 28 grams యాజ్ పర్ ద లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్, దీని ముందు లా ప్రకారం చూడండి తెలిసిపోతుంది. సో దిస్ ఇస్ ద 28:16. మరి ఇక్కడ చూడండి, వాట్ విల్ బీ దిస్ కేస్? 48 grams. సో 28 grams అనేది 48 grams ఆఫ్ ఆక్సిజన్తో కంబైన్ అవుతుంది. మరి ఇక్కడ 28 grams విత్ 64 grams ఆఫ్ ఆక్సిజన్తో కంబైన్ అవుతుంది. అంతే కదా? ఇస్ దిస్ క్లియర్? మరి 28 grams of nitrogen here with oxygen, ఎన్ని గ్రామ్స్ ఇక్కడ? 80 grams, అంతే కదా. సో 16 5s 80 grams. సో ఇలా ఈ నైట్రోజన్ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ కంబైనింగ్ విత్ 16 grams, 32 grams, 48 grams, 64 grams, 80 grams. సో ఈ లా ఏం చెప్తుందంటే ద ఆక్సిజన్ విల్ హోల్డ్ ఎ సింపుల్ రేషియో అని చెప్తుంది. దట్ మీన్స్ ఓకే, ద రేషియో ఆఫ్ ఆక్సిజన్ in each compound, okay, so the ratio of oxygen in the oxides, ఒక్కొక్క ఆక్సైడ్లో మనం కానీ చూసినట్లయితే the ratio will be what? It will be 16:32, 48:64:80.
80. అంటే if you simplify this, then ratio ఎంత వస్తుంది? So this will be nothing but 1:2, 2:2, 3:2, 4:5. So this is what this law is saying. So if two elements are combining to form compound, then the fixed mass of one element will combine with the other element in a simple ratio. Understood? So fixed mass of one element, fixed mass of one element will combine with the other element. It will combine with the other element. Will combine with other element in a fixed ratio అని చెప్తున్నారు. So if you notice this, they are combining with in a fixed ratio. Okay, so that means first before that దేనికంటే ముందర ఇక్కడ మనం ఇంకోటి రాయాలి. If two elements are forming multiple compounds, if two elements are forming multiple compounds, okay, then this is the condition. If two elements are forming multiple compounds, fixed mass of one element will combine with the other element in a fixed ratios. In the fixed ratios of other element. Okay, understood? So this is the simple ratio that will bear, that is 1:2, 3:4, 4:5. ఇది దీనికే కాదు ఇంకా వేరే ఎలిమెంట్స్ కూడా you can apply this and you can get that ratio. Okay, సో కొన్నిసార్లు వెరిఫై దిస్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ అంటారు. ఓకే, సో మీరు అక్కడ ఏం చేయాలంటే ఒక మాస్ని కాన్స్టెంట్ చేయడానికి ప్రయత్నించాలి. ఇక్కడ ప్రతిసారి ఇక్కడ N2O ఉంది కదా, ఇక్కడ N2O ఉండే బదులు NO ఉండొచ్చు కొన్నిసార్లు ఇక్కడ. సో NO ఉన్నప్పుడు యూ హ్యావ్ టు కన్వర్ట్ దట్. అర్థమైందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తా. ఇదే ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఓకే, ఈసారి NO N2O. ఓకే, సో ఇవి రెండు ఆక్సైడ్స్. ఓకే, సో ఇప్పుడు ఇవి రెండు కూడా నైట్రోజన్సే ఉన్నాయి కదా. సో నేనేం చేస్తున్నానంటే నైట్రోజన్స్ 14 grams తీసుకుంటున్నా. ఓకే, ఐఎమ్ టేకింగ్ హౌ మచ్? 14 grams of nitrogen. So ఈ 14 grams of nitrogen, it will combine with, so fixed mass of nitrogen will combine with oxygen of this NO, oxygen of this N2O. మరి ఇక్కడ ఎంత ఆక్సిజన్తో కన్వర్ట్ అవుతుంది? సో ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ ఇక్కడ మనకు రేషియో చూసుకోవాలి. సో దీని యొక్క రేషియో ఎంత? సో నైట్రోజన్ ఆల్వేస్ విల్ కంబైన్ ఇన్ ద రేషియో ఆఫ్ 14:16. ఓకే, ఆల్రెడీ 14 ఉంది అంటే ఇక్కడ ఆక్సిజన్ విల్ బి హౌ మచ్? సో ఆక్సిజన్ విల్ బి 14 grams of nitrogen. So this is for nitrogen. ఇది మన నైట్రోజన్. దీన్ని ఫిక్స్డ్ మాస్ తీసుకున్నాం. ఓకే, so this is combining with how much? So this is combining with 16 grams of oxygen. Okay, this is very clear. Okay na? మరి ఇక్కడ N2O లో చూడండి. So if you are looking at N2O, ఇది దీని రేషియో ఏంటి మనకి ఇక్కడ? సో దిస్ కంబైన్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 14 2s 28:16 రేషియోతో కంబైన్ అవుతుంది. అంటే 14 grams విల్ కంబైన్ విత్ 16 grams. సారీ 28 grams విల్ కంబైన్ విత్ 16 grams ఇక్కడ. అంతేనా? 28 grams విల్ కంబైన్ విత్ హౌ మచ్? 16 grams. అంటే కెన్ ఐ రైట్ ఇఫ్ 28 grams ఆర్ కంబైనింగ్ విత్ 16 grams, దెన్ హౌ అబౌట్ 1 gram? అప్పుడు 1 gram విల్ కంబైన్ విత్ వాట్? 16/28 grams. అంతే కదా? దెన్ హౌ అబౌట్ 14 grams? మరి 14 grams ఆఫ్ నైట్రోజన్ విల్ కంబైన్ విత్ 16/28 into 14. అంతే కదా? దట్ ఈస్ నథింగ్ బట్ హౌ మచ్? 8 grams. సో ఇది నాకు 8 grams వస్తుందా? అంటే ఇక్కడ నాకు ఆక్సిజన్ ఎంతతో కంబైన్ అవుతుంది? 8 grams ఆఫ్ ఆక్సిజన్తో కంబైన్ అవుతుందా? ఓకే, అండర్స్టూడ్. సో దీని యొక్క రేషియో ఏంటి చూడండి. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో మెయింటైనింగ్ ఎ సింపుల్ హోల్ నెంబర్ రేషియో. సో
సో ఇక్కడ ఆక్సిజన్ ఈస్ టు ఈ ఆక్సిజన్, N2O ఈస్ టు NO2. సో the ratio of oxygen, మనం చూసినట్లయితే it is holding a ratio of oxygen in N2O is to NO. ఏ రేషియోలో కంబైన్ అవుతున్నాయి? 8:16. దట్ ఈస్ నథింగ్ బట్ 1:2. సో ఈ రేషియోలో కంబైన్ అవుతున్నాయా? అండర్స్టూడ్? సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అర్థమైందా? సో దిస్ ఇస్ హౌ యూ ఫిగర్ అవుట్ ద హోల్ రేషియో. సో దే ఆర్ ఇన్ ఎ సింపుల్ రేషియో. Obviously they are in the ratio of 1:2. Understood? Clear? So this is how you do it. Mari next we'll try to understand about the law of reciprocal proportion. Okay, so ee law em cheptundi? So what is the meaning of this particular law? So ee law ni manam ardham chesukodaniki oka chinna example tho start chestam, just like the previous one. Okay, so ikkada naku let's say I have an atom that is hydrogen. What is this atom? ఇది ఒక హైడ్రోజన్ ఆటమ్. ఓకే, సో ఈ హైడ్రోజన్ ఆటమ్ ఉంది. సో మనకు నార్మల్గా హైడ్రోజన్ కనుక సోడియంతో కంబైన్ అయితే మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటి? లెట్స్ సే దిస్ హైడ్రోజన్ ఇస్ కంబైనింగ్ విత్ సోడియం. ఇదేంటిది? సోడియం. మనకి ఇక్కడ ఏ కాంపౌండ్ ఫామ్ అవుతుంది? ద కాంపౌండ్ ఫార్మ్డ్ విల్ బి సోడియం హైడ్రైడ్. అంటే NaH అనే ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఏమని పిలుస్తాం? సోడియం హైడ్రైడ్ అని పిలుస్తాం. అంతే కదా? అలానే ఇదే హైడ్రోజన్, ఓకే, సో ఒక ఫిక్స్డ్ మాస్ ఆఫ్ హైడ్రోజన్. సో దిస్ సేమ్ హైడ్రోజన్ విల్ కంబైన్ విత్ వన్ మోర్ ఎలిమెంట్ దట్ ఈస్ క్లోరిన్. ఇది క్లోరిన్తో కూడా కంబైన్ అవుతుంది కదా. సో ఇదే ఎలిమెంట్ ఇట్ విల్ ఆల్సో కంబైన్ విత్ క్లోరిన్. ఓకే, సో దిస్ ఈస్ క్లోరిన్. ఓకే, మనకి ఇక్కడ ఏ కాంపౌండ్ ఫామ్ అవుతుంది? HCl అనే కాంపౌండ్ ఫామ్ అవుతుంది. దీన్ని ఏమని పిలుస్తాం? హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కానీ ఇఫ్ యూ నోటీస్ ఇన్ బోత్ ద కేసెస్, if whenever I am taking a fixed mass of hydrogen, ఏంటి ఇక్కడ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకున్నాను అనుకోండి, ఫిక్స్డ్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, సో ఒకవేళ ఇక్కడ 1 గ్రామే తీసుకున్నాను అనుకోండి. ఎంత తీసుకున్నా? 1 గ్రామ్ తీసుకున్నాను అనుకోండి. సో దిస్ 1 గ్రామ్ విల్ కంబైన్ విత్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ సోడియం? మళ్ళీ ఈ ప్రపోర్షన్ చూడాలి మీరు. ఇది 23:1తో కంబైన్ అవుతుంది. అంటే ఇక్కడ సోడియం అనేది 23 గ్రామ్స్ ఇక్కడ మనకు కంబైన్ అవుతుంది. సో 23 గ్రామ్స్ ఆఫ్ సోడియం విల్ కంబైన్ విత్ 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ టు ఫార్మ్ 24 గ్రామ్స్ ఆఫ్ NaH. ఓకే, అండ్ అలానే ఇక్కడ కూడా 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ విల్ కంబైన్ విత్ 35.5 గ్రామ్స్ ఆఫ్ క్లోరిన్. 35.5 గ్రామ్స్ ఆఫ్ క్లోరిన్. అంతే కదా? So whenever a fixed mass of an element combines with 2 other atoms, that is sodium and ఈ కేసులో sodium and chlorine, okay, whenever this hydrogen, whenever an atom combines with 2 different elements, when a fixed mass of a particular element combines with 2 other elements, then these 2 elements, if they combine to form compounds, ఈ రెండు గనక if they are combining to form compound, ఈ రెండు కనుక NaCl అనే ఒక కాంపౌండ్ ఇవి కానీ ఫామ్ చేసేటట్టు అయితే, ఓకే, దెన్ వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ ద రేషియో ఆఫ్ ద సోడియం అండ్ క్లోరిన్ దట్ కంబైన్స్ టు ఫార్మ్ దిస్ NaH అండ్ HCl విల్ బీ ద సేమ్ యాజ్ హౌ దే కంబైన్ హియర్. అంటే ఇక్కడ ఈ కాంపౌండ్ ఫామ్ అవడానికి ఫిక్స్డ్ మాస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 23.23 గ్రామ్స్. అంటే ఇక్కడ తీసుకున్న సోడియం ఇస్టు క్లోరిన్ ఎంత? సో NaH అనే కాంపౌండ్ని ఫామ్ అవ్వడానికి మనకు హైడ్రోజన్ ఎంత తీసుకున్నాం? 1 గ్రామ్ తీసుకున్నాం. అలానే HCl అనే కాంపౌండ్ ఫామ్ అవ్వడానికి హైడ్రోజన్ ఎంత తీసుకున్నాం? 1 గ్రామ్ తీసుకున్నాం. సో ఇది ఫిక్స్డ్ మాస్ ఆఫ్ 1 ఎలిమెంట్. అంతే కదా? ఇది ఫిక్స్డ్ మాస్ ఆఫ్ 1 ఎలిమెంట్.
సో దిస్ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈస్ కంబైనింగ్ విత్ దిస్ ఎలిమెంట్స్ సోడియం అండ్ క్లోరిన్. సో ఇక్కడ సోడియం ఎంతతో కంబైన్ అవుతుంది? 23 గ్రామ్స్తో కంబైన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే 35.5 గ్రామ్స్లో కంబైన్ అవుతుంది, రైట్? సో అంటే ఈ రేషియో ఎంత? వాట్ ఈస్ దిస్ రేషియో? ఈ రేషియో కానీ మనం చూసినట్లయితే దిస్ ఈస్ 23:35.5. This is the ratio in which they are present when we are taking fixed mass of hydrogen. ఒకవేళ ఈ రెండు ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో, దట్ ఈస్ సోడియం అండ్ క్లోరిన్, ఇఫ్ దే ఆర్ కంబైనింగ్ టు ఫార్మ్ ఏ కాంపౌండ్ దట్ ఈస్ NaCl. సో NaCl అనే ఒక కాంపౌండ్ కానీ ఇవి కానీ ఫామ్ చేసేటట్టయితే, ఏ కాంపౌండ్? NaCl అనే ఒక కాంపౌండ్ కానీ ఫామ్ చేసినట్టయితే, ఇక్కడ మనకు సోడియం ఇస్ టు క్లోరిన్ ఏదైతే ఉందో, this should have the same ratio. That is what law of reciprocal proportion says. So the ratio must be same. Same ratio ఉండాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం NaCl చూసినట్లయితే ఈ రెండు కంబైన్ అయితే NaCl ఫామ్ అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ నోటీసింగ్ హియర్, సోడియం ఎంత ఉంది ఇక్కడ? 23 is to 35.5. So here also same ratio. Correct? Is this clear? So let's define this law of reciprocal proportion. So ఈ law of reciprocal proportion ప్రకారం ఏంటంటే, whenever a fixed mass of an element is combining with two other elements, okay, whenever a fixed mass of an element is combining with two other elements, okay, then the ratio of those elements that are combining with hydrogen will be equal to the compound that is formed by both the elements, in which ratio they will combine together to form NaCl అనే ఒక కాంపౌండ్ ఇవి ఫామ్ చేస్తున్నాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ hydrogen is an atom. This is taken in a fixed amount. This is combining with sodium and chlorine in the ratio of 23:35.5. So now if these two atoms B and C, if they are combining to form a compound, ఈ కాంపౌండ్ యొక్క atoms యొక్క రేషియో must be 23:35.5. That is the meaning of this reciprocal proportion. Okay, so దీన్ని if A is an atom and this atom is combining with which? B and C. If this is combining with B and this is again combining with C అనుకోండి. సో ఇక్కడ A is taken in fixed mass తీసుకున్నాం మనం. ఓకే, సో ఈ ఫిక్స్డ్ మాస్ అనేది ఇక్కడ x గ్రామ్స్తో కంబైన్ అవుతుంది, ఇక్కడేమో y గ్రామ్స్ ఆఫ్ Bతో కంబైన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ AB అనే కాంపౌండ్ ఫామ్ అయింది, ఇక్కడ మనకు AC అనే కాంపౌండ్ కూడా ఫామ్ అయింది. సో అప్పుడు ఈ రెండు కనుక మళ్ళీ ఒక కాంపౌండ్ కలిసి ఈ రెండు కనుక కాంపౌండ్ ఫామ్ అయ్యాయి అనుకోండి, దట్ ఈస్ సంథింగ్ లైక్ BC, then here what they are saying is that B is to C in this particular compound will have a ratio of x is to y. So this is this particular law. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఈసారి ఏం చేస్తామంటే, లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ద సేమ్ హైడ్రోజన్. ఓకే, సో ఈ హైడ్రోజన్ అనేది ఇట్ ఈస్ కంబైనింగ్ విత్, లెట్స్ టేక్ హియర్ ఇక్కడ 2 grams తీసుకున్నాను అనుకోండి. సో 2 grams of hydrogen will combine with oxygen to form H2O. సో 2 grams కాబట్టి ఇక్కడ ఎన్ని గ్రామ్స్ కావాలి? సో 2 grams needs 16 grams, అంతే కదా, యాజ్ పర్ దిస్ ఫార్ములా. సో ఇక్కడ 2 grams needs 16 grams, ఎందుకంటే ఇది 2:, ఏ రేషియోలో కంబైన్ అవుతుంది? ఇది 2:16 రేషియో, అంటే 1:8 రేషియోలో. సో 1 gram need 8 grams, సో 2 grams need 16 grams ఇక్కడ. ఓకే, మరి అలానే ద సేమ్ హైడ్రోజన్ ఇస్ కంబైనింగ్ విత్ సల్ఫర్. ఓకే, సో వేర్ ద సల్ఫర్ ఇస్ ఫార్మింగ్ H2S. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఈ 2 grams ఫిక్స్డ్ మాస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 gram నీడ్, ఇక్కడ మళ్ళీ దీని రేషియో చూడాలి. మీరు గమనించుకోవాల్సిందంటే ఇదేంటంటే 1:8 రేషియో. సో ఇది రేషియో ఎంత? దిస్ ఈజ్ ఆల్సో 2:32, అంటే 1:16 రేషియోలో ఇవి కంబైన్ అవుతాయి. అంటే దట్ మీన్స్ 1 gram నీడ్ 16 grams. సో 2 grams నీడ్ ఇక్కడ ఎంత? 32 grams కావాలి. 32 grams of sulfur is needed for the formation of this H2S. ఓకే, ఇలా మనకు H2O, H2S
అయితే ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆక్సిజన్ అండ్ సల్ఫర్ ఈ రెండు కలిసి మనకు ఒక కాంపౌండ్, లెట్స్ సే ఇఫ్ దే ఆర్ ఫార్మింగ్ a new compound that is sulfur dioxide. ఓకే, సో లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ ప్రకారం ఏంటంటే ఈ రెండు కాంపౌండ్స్ ఏదైతే సల్ఫర్ డైఆక్సైడ్ ఫామ్ అవుతున్నాయో ఇక్కడున్న సల్ఫర్ ఈస్ టు ఆక్సిజన్ మనకు ఏ రేషియో రావాలి, 16:32 రావాలి. అంతే, సారీ, సల్ఫర్ ఈస్ టు ఆక్సిజన్ మనకు 32:16 రావాలి యాజ్ పర్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్. అంతే కదా, యాజ్ పర్ law of multiple proportion. అంతే కదా, సో లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ ప్రకారం ఇక్కడ 32:16 రావాలి. కానీ ఇప్పుడు మనం సల్ఫర్ డైఆక్సైడ్ని తీసుకొని చూసినట్లయితే ఇఫ్ యు ఆర్ టేకింగ్ ది సల్ఫర్ డైఆక్సైడ్, మనకు సల్ఫర్ డైఆక్సైడ్లో 1 సల్ఫర్ ఉంది, దాంతో పాటుగా 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం కానీ దీని యొక్క మాసెస్ చూసినట్లయితే దిస్ ఇస్ 32:2 × 16. అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఈ కేసులో మనకు సల్ఫర్ ఈస్ టు ఆక్సిజన్ ఇస్ నథింగ్ బట్ 32:32. ఇట్ ఈస్ నాట్ 32:16 బట్ ఇట్ ఈస్ 32:32. అంతే కదా, సో దట్ మీన్స్ హియర్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ ఇస్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ నాట్ ట్రూ అన్నమాట. అర్థమైందా? సో దిస్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ ఇస్ నాట్ ట్రూ ఫర్ ఆల్ ద కాంపౌండ్స్. సో కొన్ని కేసెస్లోనే ఇట్ ఈస్ ఫౌండ్ టు బి ట్రూ బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ ఫర్ రెస్ట్ అదర్ compounds. Okay, so this is only a special case to a particular law. Okay, that is law of chemical equivalence. ఏంటది? There is a law that says, ఆ లా పేరు ఏంటంటే లా ఆఫ్ కెమికల్ ఈక్వలెన్స్. ఏంటది? లా ఆఫ్ కెమికల్ ఈక్వలెన్స్ అన్నమాట. ఈ లా ప్రకారం ఏంటంటే ఒక సబ్స్టెన్స్ ఇంకొక సబ్స్టెన్స్తో they only combine with one another in the form of equivalents. So X equivalents of a particular substance will combine with X equivalents of the other substance. ఈ లా ప్రకారం. Okay, so it is saying that ఒకవేళ ఇప్పుడు let's say for example దీని ప్రకారం ఏంటంటే let's say you have A plus B is forming C plus D అనుకోండి. దీని అర్థం ఏంటంటే the equivalents of A that combines with B are equal. అంటే equivalents of A is equal to B is equal to C is equal to D. అర్థమైందా? So number of gram equivalents of A that combines with number of gram equivalents of B, both of these are equal, and the number of gram equivalents of C that are formed, అది కూడా ఈక్వల్ గా ఉంటుంది. Number of gram equivalents of D that is formed, that will also be equal as per this law of chemical equivalents. అసలు ఈక్వలెన్స్ అంటే ఏంటో విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్. సో ఈక్వలెన్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఐ విల్ డిఫైన్ దిస్ లా వన్స్ అగైన్. ఓకే, సో వీ విల్ సీ ఇన్ ద అప్కమింగ్ క్లాసెస్. ఓకే, అప్కమింగ్ క్లాసెస్లో దట్ విల్ బీ మేబీ ద నెక్స్ట్ 3rd or 4th లెక్చర్. అప్కమింగ్ క్లాసెస్లో ఈక్వలెంట్ వెయిట్ గురించి మాట్లాడతాం. ఓకే, ఈక్వలెంట్ మాస్ గురించి ఒక సింగిల్ సెషనే చేద్దాం. ఓకే, what is the applications to it, everything we will do. So a equivalent mass or equivalent weight gurinchi maatladeటప్పుడు we'll try to understand about the law of chemical equivalence. Understood? Is this clear? Okay, so these are the 4 different laws that explains the formation of compounds. So ee laws ni upayoginchukoni for the first time Dalton ఏం చేశారంటే he has framed certain postulates. అంటే మనకు ఏవైతే ఫండమెంటల్ పార్టికల్స్ ఉన్నాయో మ్యాటర్లో దట్ ఆర్ నథింగ్ బట్ ఆటమ్స్. సో వాటికి కొన్ని పాస్చులేట్స్ అయితే ఆయన ఫ్రేమ్ చేశారు. సో వాట్ ఆర్ దోస్ పాస్చులేట్స్ విల్ ట్రై టు అండర్స్టాండ్ నౌ. ఓకే, దెర్ ఇస్ వన్ మోర్ లా దట్ ఈస్ లా ఆఫ్ గ్యాషియస్ వాల్యూమ్. ఓకే, సో ఈ లా అయిపోయిన తర్వాత విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ద డాల్టన్స్ పాస్చులేట్స్. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ లా. సో ఈ లా ఆఫ్ గ్యాషియస్ వాల్యూమ్ ఏంటంటే మనకు రియాక్టెంట్స్
ఓకే, అండ్ ప్రోడక్ట్స్. వీటికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఈ లాకి. ఈ లా మనం అప్లై చేయాలంటే దెర్ ఆర్ సర్టెన్ కండిషన్స్. రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇవి రెండు కూడా ఫస్ట్ థింగ్ దే ఆర్ ఇన్ ద గ్యాషియస్ స్టేట్. గ్యాషియస్ స్టేట్. దాంతో పాటుగా ద హోల్ రియాక్షన్, ఓకే, దిస్ హోల్ రియాక్షన్ ఇస్ డన్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఓకే, యాజ్ వెల్ యాజ్ ప్రెషర్ కూడా. సో దీంతో పాటు ప్రెషర్ కూడా కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ కాన్స్టెంట్ ప్రెషర్. ఓకే, సో అసలు ఈ లా ఆఫ్ గ్యాషెస్ వాల్యూమ్ ఏం చెప్తుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రోజన్ విత్ ఆక్సిజన్. వెన్ హైడ్రోజన్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ వాట్? వాటర్. అంతే కదా, దీన్ని బ్యాలెన్స్ చేస్తే 2 hydrogens will combine with 1 mole of oxygen to form 2H2O. ఓకే, సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ ఇన్ ద గ్యాషియస్ స్టేట్, దిస్ ఈస్ ఇన్ ద గ్యాషియస్ స్టేట్, ఇది కూడా గ్యాషియస్ స్టేట్లోనే ఉందన్నమాట. ఓకే, సో ఈ లా ఆఫ్ గ్యాషియస్ వాల్యూమ్ ఏం చెప్తుందంటే, సో హియర్ 2 volumes of hydrogen, okay, at constant pressure and constant temperature. Okay, so the substance combine, the reactants combine in the ratio of their stoichiometric coefficients. So stoichiometric coefficients అని దేని పిలుస్తారంటే వీటిల్ని stoichiometric coefficients అంటాం. సో హియర్ ఇక్కడ మనకు 1 ఉంది stoichiometric coefficient and here the 2 is the stoichiometric coefficient. వీటిని ఏమని పిలుస్తాం? stoichiometric coefficients అని పిలుస్తాం. ఓకే, సో హియర్ ఈ లా ఏం చెప్తుందంటే, యాజ్ పర్ దిస్ లా ఆఫ్ గ్యాషియస్ వాల్యూమ్స్ ద రియాక్టెంట్స్ అండ్ ద ప్రోడక్ట్స్ ఫార్మ్, ద రియాక్టెంట్స్ దట్ రియాక్ట్ అండ్ ద ప్రోడక్ట్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ వేర్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గ్యాసెస్, సో దే ఆల్వేస్ కంబైన్ ఇన్ ఏ ఫిక్స్డ్ రేషియో బై వాల్యూమ్. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి ప్రెషర్ టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుందో, సో దియర్ ద వాల్యూమ్ ఆఫ్ హైడ్రోజన్, the volume of hydrogen is to volume of oxygen is to volume of H2O. They will be in the ratio of 2:1:2. అంటే ఈ కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే 2 ml of hydrogen will react with 1 ml of oxygen to form 2 ml of H2O. ఏంటిది మళ్ళీ చెప్తాను చూడండి. సో దిస్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. ఓకే, సో అంటే దీంట్లో నుంచి నేను ఏం చెప్పచ్చు అంటే, ఐ విల్ రైట్ సమ్ స్టేట్మెంట్స్. సో దీంట్లో నుంచి 2 ml ఆఫ్ హైడ్రోజన్ విల్ కంబైన్ విత్ 1 ml ఆఫ్ ఆక్సిజన్ టు ఫార్మ్ 2 ml ఆఫ్ వాటర్. సో దిస్ ఈజ్ వన్ స్టేట్మెంట్ ఐ కెన్ రైట్ ఫ్రమ్ దిస్. From this conclusion, what is the conditions? Constant pressure and constant temperature ఉన్నప్పుడే this will be true. Okay, constant pressure and temperature. So ఒకవేళ let's say for example if I am taking, okay, let's say I am taking for example 10 ml of hydrogen తీసుకున్నాను అనుకోండి. So 10 ml of hydrogen తీసుకున్నట్లయితే the meaning of this is what? సో దిస్ ఇస్ 2 times ఆఫ్ దిస్, దీని రేషియో ఇది 2:1:2 రేషియోలో కంబైన్ అవుతాయి. అంటే అప్పుడు ఇక్కడ మనకు 5 ml ఆఫ్ ఆక్సిజన్ రియాక్ట్ అవుతుందా? 5 ml ఆఫ్ ఆక్సిజన్ విల్ రియాక్ట్ విత్ 10 ml ఆఫ్ హైడ్రోజన్. సిమిలర్లీ హియర్ 10 ml ఆఫ్ వాటర్ ఇస్ ఫార్మ్. సో ఈ రేషియో ఏదైతే ఉందో దిస్ విల్ బి కాన్స్టెంట్ 2:1:2. వెన్ దిస్ ఇస్ ట్రూ, వెన్ యూ హ్యావ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ at constant temperature and pressure and they are reacting in the gaseous states. Okay, so దీన్ని మనం law of gaseous volumes అని పిలుస్తాం. So by combining all this laws, Dalton has come up with certain postulates. So ఈయన ఏం చెప్తున్నారంటే, there is a smallest particle that is known as atom, and ఈ atom అనేది ఏదైతే ఉందో it is indivisible
డిస్ట్రక్టబుల్ అంటే దీన్ని మనం నాశనం చేయలేం, దీన్ని మనం విడదీయలేం. ఆటమ్ ఇస్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ మ్యాటర్ అని చెప్తున్నారు. ఆటమ్ ఇస్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ మ్యాటర్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అండ్ రెండోది ఏంటంటే atoms of same elements are same. Atoms of same element are same. అంటే this could be in size or mass. Size or mass. అంటే ఒకవేళ నేను ఏం చేస్తాను అంటే గోల్డ్ ఆటమ్స్ తీసుకున్నాను అనుకోండి. ఏ ఆటమ్స్ తీసుకున్నాను? ఒక గోల్డ్ ఆటమ్ తీసుకున్నాను అనుకోండి. సో ఇంకా ఎక్కడికి వెళ్ళి నేను గోల్డ్ ఆటమ్ తీసుకున్నా ఆ గోల్డ్ ఆటమ్ యొక్క సైజ్ అండ్ మాస్ ఇట్ విల్ బీ సేమ్. సో ఆటమ్స్ ఆఫ్ గోల్డ్ ఎలిమెంట్ ఆర్ సేమ్. ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఏదైనా తీసుకోవచ్చు, హైడ్రోజన్ తీసుకోవచ్చు, హీలియం తీసుకోవచ్చు, ఐరన్ తీసుకోవచ్చు, గోల్డ్ తీసుకోవచ్చు, కాపర్, నికెల్, ఎనీథింగ్. ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్ అన్నమాట. ఓకే. అండ్ సిమిలర్లీ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్ ఆర్ డిఫరెంట్. వాట్ ఈస్ ద అదర్ వన్? So the other one is atoms of different element are different. Atoms of different elements are different అన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఒకవేళ నేను ఇక్కడ హైడ్రోజన్ ఒక ఆటం తీసుకున్నాను అనుకోండి, అలానే let's say for example I am taking here helium. Let's say one more atom I am taking is nitrogen. So this atom is different from this atom, whereas similar ga this hydrogen atom is different from this atom. So obvious ga e atom different in terms of, again in terms of size and mass. So in terms of size and mass anamata. So this is the other law that was postulated, that was told by Dalton. And the other postulate ఏంటంటే ఈ postulate ఏం చెప్తుందంటే atoms combine in a fixed ratio to form compounds. What is the other one? Atoms combine in fixed ratio to form compounds. To form compounds అన్నమాట. అంటే మనకి యాటమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక పర్టికులర్ ఫిక్స్డ్ రేషియోలో ఒకదానికొకటి కంబైన్ అయ్యి కాంపౌండ్స్ అయితే మనకు ఫామ్ అవుతాయి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందే చూసాం కార్బన్ డైఆక్సైడ్. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకు ఫామ్ అవ్వాలని అంటే ఎలా ఫామ్ అవుతుంది? దిస్ హ్యాస్ టు కంబైన్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:8. చూసాం కదా. So this is how they combine to form compounds. Clear? Understood? Okay. So these are the various postulates that was told by Dalton. Okay na? మరి ఈ పాస్టులేట్ మనం చూసినట్టయితే ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ ఆర్ సేమ్ అన్నారు. అంటే రెండు ఆటమ్స్ ఒకే ఎలిమెంట్కి సంబంధించిన రెండు ఆటమ్స్ ఎప్పుడూ సేమ్గా ఉంటాయి అని డాల్టన్ చెప్పారు. కానీ మనం చూసినట్లయితే లేటర్ తరువాత ఐసోటోప్స్ వేర్ డిస్కవర్డ్. అవునా? సో తర్వాత ఎక్సెప్షన్ ఏంటి? ఇక్కడ ఐసోటోప్స్ అనేవి డిస్కవర్ అయ్యాయి. ఇక్కడ ఐసోటోప్స్ అనేవి డిస్కవర్ అయ్యాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్ హియర్ లేటర్. సో దట్ మీన్స్ దిస్ కుడ్ బి మోడిఫైడ్ హియర్ విత్ అన్ ఎక్సెప్షన్ టు ఐసోటోప్స్. మరి ఇక్కడ కూడా చూసినట్లయితే ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్ ఆర్ డిఫరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ సైజ్ అండ్ మాస్ అన్నారు. కానీ మనం ఐసోబార్స్ కానీ తీసుకున్నట్లయితే వాటి యొక్క మాసెస్ ఆర్ సేమ్. సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ వన్ మోర్ ఎక్సెప్షన్ హియర్, ఐసోబార్స్. సో ఐసోబార్స్ అంటే ఏంటి మనకు? ద ఆటమ్స్ దట్ హ్యావ్ సేమ్ మాస్ నంబర్. సో ద ఆటమ్స్ దట్ హ్యావ్ సేమ్ నంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఆర్ నోన్ యాజ్ ఐసోబార్స్ అని పిలుస్తాం. న్యూక్లియాన్స్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆర్ సేమ్ ఫర్ ద సబ్స్టెన్సెస్. సో వాటిని మనం ఐసోబార్స్ అని మనం పిలుస్తాం అన్నమాట. అండర్స్టూడ్?
So this isobars have what? They have same molecular mass. Understood? Sorry, they have same atomic mass. Okay, so the best example you can take here, argon తీసుకోండి, argon 18 and 40. అలానే కాల్షియం తీసుకోండి 20 and 40. ఇవి రెండు టూ డిఫరెంట్ ఎలిమెంట్స్, బట్ స్టిల్ దే హ్యావ్ సేమ్ మాస్ నంబర్స్ 40 and 40. అంటే సేమ్ నంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్. దిస్ టూ ఆర్ ఐసోబార్స్. సో బట్ దిస్ ఈస్ ద ఎక్సెప్షన్ టు దిస్. మరి ఇక్కడ కూడా సేమ్ ఐసోటోప్స్ ఎన్నో ఉన్నాయి కదా. వాట్ ఆర్ ద ఐసోటోప్స్? ఇంటికి హైడ్రోజన్ తీసుకోవచ్చు కదా, హైడ్రోజన్ 1 2, అలానే హైడ్రోజన్ 1 3. సో ఇవి మూడు సేమ్ ఎలిమెంట్కి సంబంధించినవి, అంటే హైడ్రోజన్ అనే ఎలిమెంట్కి సంబంధించినవి. కానీ వీటి యొక్క ఆటమ్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఎందువల్ల? బికాస్ దే హ్యావ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్. దీంట్లో న్యూట్రాన్ లేదు, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. దీంట్లో ఒక న్యూట్రాన్, దీంట్లో 2 న్యూట్రాన్స్. సో ఆటమ్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్ కెన్ ఆల్సో బీ సేమ్. దట్ ఈస్ వన్ థింగ్. Atoms of different element can also have same mass. That is the other thing. Clear? అలానే ఈ కాంపౌండ్స్ విషయానికి వస్తే నాన్ స్టాక్యోమెట్రిక్ కాంపౌండ్స్ were discovered. What is the exception here? ఇక్కడికి వచ్చేసరికి ఎక్సెప్షన్ ఏంటి? నాన్ స్టాక్యోమెట్రిక్ కాంపౌండ్స్. నాన్ స్టాక్యోమెట్రిక్ కాంపౌండ్స్ అన్నమాట. అంటే బేసికల్గా నాన్ స్టాక్యోమెట్రిక్ కాంపౌండ్స్ అంటే కాంపౌండ్స్ విత్ సర్టెన్ డిఫెక్ట్స్ ఇన్ దెమ్. ఓకే, కొన్ని డిఫెక్ట్స్ వల్ల మనకు ఈ నాన్ స్టాక్యోమెట్రిక్ కాంపౌండ్స్ అయితే ఏర్పడతాయి. వాటిలో దే డోంట్ బియర్ ఎ సింపుల్ ఫిక్స్డ్ రేషియో అయితే అవి బియర్ చేయవు. ఎందువల్ల అంటే వాటిలో ఉన్న డిఫెక్ట్స్ వల్ల. వీటిని మనం నాన్ స్టాక్యోమెట్రిక్ కాంపౌండ్స్ అని పిలుస్తాం. ఓకే, సో నార్మలీ యూ స్టడీ దిస్ ఇన్ ద యూ కెన్ స్టడీ ఇట్ ఇన్ ద సాలిడ్ స్టేట్ ఆల్సో. ఓకే, సో దిస్ ఆర్ ద వేరియస్ పాస్టులేట్స్ ఆఫ్ డాల్టన్స్ అటామిక్ థియరీ. ఓకే, సో ఐ హోప్ మనం డిస్కస్ చేసిన 5 కూడా, మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ డిస్కస్ చేసాం, లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్ ఆర్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ డిస్కస్ చేసాం, లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ డిస్కస్ చేసాం, అలానే లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్ కూడా డిస్కస్ చేసాం. సో దీంతో పాటు లా ఆఫ్ గ్యాషియస్ వాల్యూమ్ కూడా డిస్కస్ చేసాం. సో ఈ 5 లాస్ని కంబైన్ చేసి డాల్టన్ హ్యాస్ గివెన్ ఏ పాస్టులేట్స్. సో వీ హ్యావ్ డిస్కస్ దోస్ పాస్టులేట్స్. సో వన్ మోర్ థింగ్, నేను మీకు చెప్పినట్టుగా లా ఆఫ్ కెమికల్ ఈక్వలెంట్స్. సో దీని గురించి మనం ఈక్వలెంట్ వెయిట్, ఈక్వలెంట్ మాస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ దాట్ పర్టికులర్ లా ఇన్ డీటెయిల్. ఓకే, క్లియర్? సో దిస్ కన్క్లూడ్స్ ద సెషన్. మీరు గనక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్ యూజింగ్ దిస్ QR code. అండ్ ద అదర్ థింగ్, మీరు గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. I hope you are enjoying the sessions. So ప్రతి సెషన్ కూడా the one that I am doing, my only intention ఏంటంటే I want you to understand the session. క్లియర్గా అర్థం అవ్వాలి. you should be able to solve any kind of a question. కాన్సెప్ట్స్ కనుక బెటర్గా అర్థమైనట్లయితే, మీరు కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసినట్లయితే, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ని మీరు ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే కంపల్సరీ మీరు బ్రహ్మాండంగా క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. నేను మీకు ఎన్నోసార్లు కూడా చెప్పాను, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే యూ మస్ట్ స్పెండ్ మోర్ టైమ్ విత్ ద ప్రాబ్లమ్స్. యూ హ్యావ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇనీషియల్గా కొంచెం టైం తీసుకుంటాయి. మీరు సాల్వ్ చేసే ప్రతి ప్రాబ్లం కూడా ఫస్ట్ టైం ఒక 10 minutes తీసుకోవచ్చు, లేదంటే 15 minutes తీసుకోవచ్చు, లేదంటే 20 minutes తీసుకోవచ్చు. కానీ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీ మైండ్ని మీరు అక్కడ వెన్ యూ స్టార్ట్ టు ఫోకస్ ఆన్ ఏ పర్టికులర్ ప్రాబ్లం, మీ మైండ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ స్టార్ట్ టు థింక్. వెన్ ఇట్ స్టార్ట్స్ టు థింక్, ఇట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ద ప్రాబ్లం. ఒక ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్న తర్వాత మీ మైండ్ ఆ ప్రాబ్లమ్ని ఎలా డీల్ చేయాలి అనేది ఆలోచిస్తుంది. సో నౌ దట్ యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ మైండ్ టు డీల్ విత్ ఏ ప్రాబ్లమ్, నెక్స్ట్ టైం మీరు ఎప్పుడన్నా ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చురుగ్గా పనిచేస్తారు. ఇమ్మీడియట్గా యూ విల్ ట్రై టు గెట్ దట్ సొల్యూషన్. సో అందుకనే టు ఎన్హాన్స్ యువర్ ఎఫిషియన్సీ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ హాల్, అక్కడ మీకు టైం కన్స్ట్రెంట్ అనేది ఉంటుంది. సో ఆ టైం కన్స్ట్రెంట్ని ఓవర్కమ్ కావాలి అని అంటే ఇప్పుడు మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ని బాగా పెంచుకోవాలి. అండర్స్టూడ్? సో వన్ మోర్ వీడియో ఐ విల్ డూ హౌ టు ఇంప్రూవ్ దిస్ ప్రాబ్లమ్ సాల్వింగ్
స్కిల్ మీద డీటెయిల్డ్గా ఒక చిన్న వీడియోని అయితే కంపల్సరీ ఐ విల్ బీ పోస్టింగ్. స్టే ట్యూన్ టు ద ఛానల్. I will see you in the next session. Until then, take care. Bye-bye.